జ్ఞాపిస్తున్నాను. ఎదుగుదల లేకుండా అయ్యా, ఇదిగో కుటుంబంలో ఆశ్రత లేకుండా అయ్యా, కుటుంబంలో సమాధానం లేకుండా అయ్యా, గలిబిలి చేసిన ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్లని కూడా ఎదురైపోలేక అయ్యా, ఇదిగో మాకు ప్రకటన 11:6 ప్రకారం ఆయన మత్తయి 10 ప్రకారము అయ్యా, ఇదిగో సమస్త దురాత్మల మీదను అంధకార శక్తుల మీదను ప్రతి రోగము మీదను యేసు నామములో నాకు అధికారం ఇచ్చావు. యేసు నామములో బంద్ అయిపోవాలి, ఇంకా బంద్ అయిపోవాలా, బంద్ అయిపోవాలా, బంద్ అయిపోవాలా, బంద్ అయిపోవాలా. ఈ కుటుంబం అంతకన్నా ముందు కనబడాలా. ఏసు గారు, స్టీవెన్ పాల్, స్టీవెన్ సన్, ఎంతమంది అయితే కుటుంబంలో కుమారులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కనబడాలా. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక్క నిమిషం చిన్న ఆరాధన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. ఉజ్జీవ కీర్తనలో నుంచి 80వ కీర్తన, 80వ పాట మీ అందరికి వచ్చిన పాట. అందరం కాడ డ్రమ్ ఎవరైనా ఆరాధన చేసి స్టిఫెన్ ఏడి రీబల శకత రీగదన హలరంతో శకతల రమాంతో రేగి జియాంతర చెరి రావాల రీక సకే తెలురుమా శంతర గదన మాంతిరియా రీకల రగ షహంతో సికరీకల మౌంతో జియాంతెరిగల రబో రీబల శకల గదర హసి ఆంతెరిగదన మాంతెరిగల రబ. పుష్ప గారు ముందుకు రా, పుష్ప గారు నాకు కనబడం. రీబల రీకల రవ శకతల రగ జియాంతెరిగల రబో షేకెతేలేరి అని అనిపించేసి ఇప్పుడు కూర్చోబోతా. రీబల శకల రగదురు అడిగిచ్చేసి నాకు కట్ట నాకు చెప్పాను. రీబల శకల రగదన పుష్ప గారు రీకల రఘు శకతలు రుమోన్సి హాంతో జజియాంతెరిగల రఘుంతురియా శకెతెలు రుమాంతుర హాసియా రీకల రణాంతురియా సికెలు రఘు శకెతెలు రుమాంతు హోసియా. ఎంత చూడండి నాకు చూడ ఒకసారి, ఎంత చేసినా ఈ రోజు వరకు ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. ఆమేన్. రీమాన శకల రఘోదురు హుషి అంతెరగిజియా. ఒక బిడ్డ కోసము చాలా వేదన చెందుతున్నాం బాగా. అతని గురించి నేను బతికే కన్నా చనిపోతే బాగుండు, ఈ జీవితం వద్దు, ఇంకా అక్కడి నుంచి బ్రతికి బట్ట కట్టొచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన దాకా తర్వాత నాకు సంతోషం లేదని ఏడుస్తున్నామంట. రీబాల శకల గరంతర గదలు రుమాన్సి హేతెరియా. ఒక పక్కన భర్త వైపున శోధన, ఒకవైపు నాకు శ్లోకం వైపు శోధన, ఒకవైపు బిడ్డల వైపు శోధన. ఈ మూడిట్ల వల్ల ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, దేవునితో గడపలేకపోతున్నాం. ఎక్కడికన్నా నీకు కోవైట్లోనే బాగుంది. రీబాల శకల గదు హోసియా. మనం ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఆన్లైన్ ప్రేరణ చేసిన ఆ గ్రూపులోనే ఆనందంగా ఉన్నాం. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎంతో భయంకరమైన సావు బ్రతుకులకు వెళ్ళినా ఇక్కడికన్నా నీకు అక్కడే బాగుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అవునా? బట్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి ఏ కష్టమైతే పడ్డావో, ఏ దుఃఖమైతే పడ్డావో, ఏ వేదనైతే చెందుతున్నావో ఆ దుఃఖ దినాలన్న దేవుడు ఈరోజు సమాప్తం చేయబోతున్నావు. నీవు నమ్మితే చాలు. మార్తా, నువ్వు నమ్మినడల మహిమను చూస్తావు. నీ కుమారులు మారబోతున్నారు, నీ భర్త తాగు నుంచి విడిపించబడిపోతున్నారు. నేను చెప్పే మాటలు కొంతమందికి నవ్వులాటగా ఉండొచ్చు, అవునా? అదే వర్తమానం ఉంటుంది ఈరోజు. అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య శారా నవ్వినేలా అంటాడు. ఈ రోజు నేను చెప్తున్నప్పుడు ఈ అన్ని భాషలు మాట్లాడుతున్నాడు. ఈ తెల్ల బట్టలు వేసుకున్న పాస్టర్ ఏదో ఏదో చెప్పేస్తున్నాడా, జరుగుతుందా అనుకుంటున్నాడు. కానీ బట్ యేసయ్య మరుసటి ఏట నేను వచ్చేటప్పటికి, మరుసటి ఏట వచ్చేటప్పటికి ఏదైతే జరిగిందో, నవ్వునిచ్చాడో శారా ఇంట్లో, అదే నవ్వుని నా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇదే సైన్యములకని అధిపతి అయిన యెహోవా వాక్కు. ఆమేన్. అందుకు స్టీవెన్స్ అనేది రీకాలామా షకాల రోకోతో జకాతోలో షెకెతే హమాసే హెతియా. ప్రార్థన పెట్టుకున్నప్పుడు కుటుంబం అంతా ఎక్కడ ఉండాలా? ఏసి ఏరి, స్టీవెన్ ఏడి, స్టీఫెన్ పాల్ ఏడి, పెద్ద బాబు ఏడి, చిన్న బాబు ఏడి? రేఖ ఈ మీటింగ్ ఉందని తెలుసా? ఈరోజు తెలిసినప్పుడు దేవుని కన్నా ఎక్కువ ఏమీ కాదు. ఆమేన్. నేను అంటాను, ఈ లోకంలో అంత సంపాదించుకున్నా కానీ ఈ రాత్రికే మనం ప్రాణం పోతే దాన్ని ఏం చేస్తాం? నువ్వు సంపాదించింది ఎవరు తింటారో నీకు తెలియదు, కానీ ఒక మహిమగల దేవుడిని ఇంట్లో అడిగి పెట్టాడు. అబ్రహాము దగ్గరకు సత్యం, అబ్రహాము దగ్గరికి ఎక్కడికి వచ్చారు చెప్పండి? మండి ఎండలు వచ్చారు. ఇప్పుడు అయ్యగారు నేను ఎలా వచ్చా? మా ఎండలోనే వచ్చాం.
మాకేం కార్డులు లేవు, అవునా? ఆ డొక్కు బండితోనే వచ్చాం. వచ్చింది ఎందుకు? మీ కొరకు. ఆమె కానీ మీరే లేకపోతే వీళ్ళందరికీ చెప్పి ఆశీర్వదించబడతారు. పెట్టిన వాళ్ళు మీరేమైపోవాలా? వాక్యము పెట్టుకున్నప్పుడు, ప్రార్థన పెట్టుకున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కానీ అది పక్కన పెట్టి దేవుని మాటలు వినటానికి సమయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. 10 నిమిషాలు చూడండి, ఎప్పుడైనా చూడండి, మన జీవితము మార్చబడాలి అని అంటే వన్ వర్డ్ ఫ్రమ్ కెన్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్. దేవుడి నుంచి వచ్చి ఒక మాట నీ ఆ భర్తను మార్చేస్తుంది, నీ కొడుకును మార్చేస్తుంది, నీ బిడ్డల స్థితిగతులను మార్చేస్తుంది. బట్ ఆ మాట వినకుండా చేయటానికి నీ పెద్ద కొడుకుకి లోడి పెట్టాడు, చిన్న కొడుకుకి బయట తిప్పుతున్నాడు, నీ ఆయన్ని పనికి పంపించాడు. ఏడు పని? ఎక్కడ? ఏడు పని? ఇప్పుడు ఇక్కడ ఉంటే ఉన్నట్టు, ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు అనుకోవాలి? నేను పనికి వెళ్ళినట్టే. దయచేసి ఫోన్ చేసి ఈ ఆరాధన అయ్యే లోపల నా ముగ్గురికి, మీ పిల్లలందరికీ ఇక్కడ ఉండాలి. అందరు కళ్ళు మూసుకుందాం. నీకు దేవుడు ఏది చేశాడో అదే పాట. మన్నాను కురిపించినావు, మండానుండే లేచినావు, మన్నాను కురిపించినావు, మండానుండే లేచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము తమకు. చప్పట్లు కొడుతూ ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. మహిమ చప్పట్లు కొడుతూ అర్హుడవు, నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను ఆ వ్యాధులను తొలగించినావు, మృతులను యెహోవా స్వస్థపరచును, యెహోవా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. పుష్పక చేతుల పైకెత్తాను మీరే. వ్యాధులను తొలగించినావు, అమ్మాగండ్రా. వ్యాధులను పుష్పగా చెప్పాలా, మీరు ఒక్కరే పాడాలి పాడుతుంది మాట. వ్యాధులను తొలగించినావు,
మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఎవరు పరిచారు? యెహోవా రాఫాకెళ్ళి 7 సముద్రాల అవతల ఉన్న పుష్పాన్ని ఆ కాళ్ళు ఎక్కలేని పరిస్థితులు, మెట్లెక్కలేని పరిస్థితుల్లో చనిపోతారని స్థితుల్లో, ఆ స్థితుల్లో రీబారా షేకేలు రూల్తా మా సెహతి ఆయన పరిశుద్ధాత్ముడు సర్వాంతరాము కాబట్టి ఆయనకి ఇదిగో నేను ఇక్కడే ఉంటానని చెప్పి మూలను కూర్చోబెట్టే దేవుడు కాదు. ఆయన సర్వాంతరాన్ని సంచరించే దేవుడు. ఆయన భూ దిగంతాలు ఆ కోణ నుంచి ఈ కోనకి వెళ్ళే దేవుడు కాబట్టి ఆయనే ఇదిగో మాట పాలకగా ఈ సృష్టిని సృష్టించే దేవుడు. ఇలా బిడ్డను ఏం చేసేవాడు? వ్యాధులను తొలగించాడు. ఆమేన్. ఏం చేశాడు? మోకాళ్ళు నడవలేనయ్యా, నేను చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతానయ్యా, ఇక్కడే చచ్చిపోతానయ్యా, అయ్యా నేను మన దేశం రాలేనేమయ్యా అని గొగ్గోలు పెట్టేసి కన్నీళ్ళు పెట్టి ప్రతిరోజు ఇంటర్నేషనల్ గ్రూపులు 7వ రోజు అంటూ లేదు పుష్ప గారు. నేను చంపేతారయ్యా, నేను ఇక్కడే చచ్చిపోతానంటే దేవుడు కృప. ఆయన యెహోవా రాఫాకి స్వస్థపరిచిన దేవునికి మహిమ. ఆమేన్. ఆయనకే మహిమ. ఎవరికి మహిమ రాకూడదు? ఏ సేవకుడు మహిమ రాకూడదు? ఏ మందిరానికి మహిమ రాకుండానే గాక, ఆయన నామానికి మహిమ కలుగును గాక. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఎవరు సమకూర్చారు టికెట్? యేసు గారు సమకూర్చలా, స్టీఫెన్ గారు సమకూర్చలా, స్టీఫెన్సన్ సమకూర్చలా. సర్వశక్తు దేవుడే వాళ్ళ హృదయాలను మార్చి, వాళ్ళ ఆజ్ఞలన్నీ మార్చి, వాళ్ళ మనస్సులను మార్చి, ఎజికేల్ 36 ప్రకారం రాతి గుండెలు తీసివేసి మాంసం గుండెలు ఇచ్చి పుష్ప గారి మీద ప్రేమ కలిగే మనసును దయచేసింది యెహోవా ఈరే. ఆమేన్, ఆమేన్. 2 లక్షల రూపాయలకి 2 రూపాయలు కూడా కట్టకుండా 0 పైసతో వాళ్ళే టికెట్లు పెట్టి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టి క్షేమంగా ఇక్కడ నడిపించిన దేవుడు ఎవరంటే యెహోవా ఈరే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానీ ఈ మనుషులైతే పాపం వెళ్ళి కొన్న ఆటోని అమ్మేసుకుందామని చెప్పి వెళ్ళారు. బట్ నేను చెప్పిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవాత్మతో ఆటో అమ్మ అవసరం లేదు, తీసుకొచ్చేసుకోమనమ్మా, నిన్ను ఫ్రీగా తీసుకొస్తానని చెప్పాను. ఈరోజు ఆటో కళ్ళ ముందు సాక్ష్యం ఉంది, బిడ్డ పుష్ప గారి సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. అందరికీ కూర్చుందాం. రైట్. నాకు దైవజనులు 12 గంటల సమయం ఇచ్చారు. కానీ నేను వచ్చినప్పుడు మాత్రం దయచేసి 1 గంటన్నర సమయం ఉంటేనే కానీ నా మెసేజ్ వెళ్ళవలసింది మీకు వెళ్ళదు. నేను అనుకున్న సమయానికన్నా 5 నిమిషాల ముందే చేయాలని ఆశపడుతున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి, అలాగే దైవజనులు శాంసనయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. మరి గనులు, అభిషక్తులు, నాకన్నా మరి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళైతే నాకైతే తెలియదు, కానీ ఆత్మీయ జీవితంలోకి వచ్చినప్పుడు మాట్లాడారు. అయ్యా నేను 10 సంవత్సరాలు సేవలోకి వచ్చానంటే, నేను వచ్చే లిక్లికమంటే మా అయితే సంపూర్ణంగా 2019లో ఆకులు అడిగి పెట్టాను. 2019 నుంచి ఒకడు వచ్చాడు కదా, ఎవడొచ్చాడు తల్లి విజయమ్మ గారు, ఎవరొచ్చారు? కరోనా వచ్చింది. అదే లేదా, ఎవరొచ్చారు? నా వెనకాలే వచ్చేస్తుంది అది. కానీ దేవుడు ముందే చెప్పాడు, అందరు పారిపోతారు కరోనాలో, నీ సంఘం మాత్రం క్లోజ్ చేయు అని అన్నట్టే. మరి దేవుడు మాకు 2019, 2020లో ఎప్పుడు కూడా మా సంఘం మూతపడింది లేదు. అన్నిల మధ్యలో పరిచయం చేస్తాం. బొమ్మరెడ్డి వారి వీధిలో, రెడ్లు, రాజులు, కమ్మరు మధ్యన ఆ వీధిలో ఈ రోజు వరకు కాడ కరోనా రాలేదు. చెప్పలు కొడతారేమో అనుకున్నాను. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరము మరి చెప్పొచ్చు చెప్పకూడదు, మీరు కూడా అది నేర్చుకుంటారని ఆశపడుతున్నాను. 21 రోజులు నా రూమ్లోనే ఉంటాను, భార్యతో కానీ బిడ్డలతో కానీ సంఘంతో సంబంధం. ఎందుకంటే సంఘం ఈ రోజు చెప్పలు కొడతారు, రేపు చెప్పదెబ్బలు కొడతారు. ఈ రోజుకి శాంసన్ మంచివాడు అంటాడు, తర్వాత ఇదంతా చెడ్డలు లేరు అంటారు. బట్ నాకు సంఘం కాదయ్యా, నా బిడ్డలు కాదయ్యా, నా భార్య కొద్ది కాలమే ఉన్న దగ్గర ఉంటుంది,
నా బిడ్డలకు పెళ్ళి వరకు నా దగ్గర ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నాతో శాశ్వత కాలం ఉండేది నీవు. నాకు నీవు కావాలి. 21 రోజులు ఏమీ తినకుండా ఓన్లీ వాటర్ తాగి 21 రోజులు సంఘాన్ని కాడ పట్టించుకోకుండా సంఘాన్ని కాడ దైవజనులకు అప్ చెప్పేసి నా రూమ్లోకి వెళ్ళిపోతాను. దానివల్ల 21 రోజుల్లో ఆ ప్రార్థన వల్లనే ఆ బొమ్మరెడ్డి వారిలో ఈ రోజు వరకు కరోనా అన్నది కనపడలేదు. ఆకివీడు అంతా ప్రపంచం అంతా చుట్టేసిన మా ఈదికైతే గేట్లు ఇలా. ఎందుకు? పేతురు వెళ్తున్నప్పుడు గేట్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది కదా. అందుకు దేవుడు అలాంటి కృపనిచ్చాడు. హల్లెలూయా. ఆ ఘనత దేవునికే కలుగును గాక. ఆమేన్. మీరు కూడా ఎప్పుడైనా సరే నెలలో ఒకరోజైనా ఉపవాసం ఉండి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ సేవకుల కొరకు ప్రార్థన చేయి. ఎందుకు చెప్పాను? మనం వచ్చినప్పుడు నయమ గారి ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను, యవనస్తుల్ని చంపేస్తుంది. ఓకేనా? మరి మీరు ఇందాక అమ్మ ఇజమ్మతో ఒకటి చెప్పింది నాకు. ఓకేనా? యవనస్తుల్ని చంపేస్తుంది, తర్వాత సేవకులను కూడా చంపేస్తుంది. ఇప్పుడు క్రైస్తవత్వం ఎదగడం దానికి ఇష్టం లేదు. బట్ ఆడు ఎంత చేసినా సరే మంద మాత్రం వేగంగానే వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఎందుకు? ఆయన సర్వశక్తి. ఆయన ఎవరినైనా సరే ఏదైనా చేయగల దేవుడు. ఆమేన్. అవునా? హల్లెలూయా. ఆయన ఆపే దమ్ము ఎవరికి లేదు. సేవకుని ఆపే దమ్ము కూడా ఎవరికి లేదు. సేవకుని ముట్టుకున్నవాడు ఉండడు. కొన్ని రోజులు ఉంటాడు, బతుకుతాడు. బట్ సమాధానం ఉండదు ఇంట్లో. సేవకులు అన్నా సేవకురాలు అన్నా ఇంట్లో మాత్రం సమాధానం గలిబిలైపోతారు. ఎందుకో తెలుసా? నువ్వు కదా అని పిలుచుకున్నావు. ఎవరు పిలిచారు? శాంసన్ ఎవరు పిలిచారు చెప్పండి. అందుకు ఇప్పుడు ఇలా సామెతలు ఎవరైనా చదివారా? సామెతలు ఎవరైనా చదివారు ఇవాళ? ఏంటి ఒక్కసారి చెప్తలేదండి శాంసన్ గారా అండి? చదవనండి. మరి ఒక్కరికాడ చెప్తలేదండి. 29వ సామెతలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇలా 29 తారీఖు 39 29 ఇక్కడే ఉన్నారా? మా సత్యవతి గారు ఇక్కడే ఉన్నారా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. 29వ సామెతలో 26వ వచనం ఏమో చూడండి. అనేకులు ఏలును వాని దయ కోరుకుందురు, మనుషులు తీర్పు తీర్చుట. మనమేం చేస్తాం? చిన్న సేవకుడు ఎదుగుతుంటే పెద్ద సేవకుడు ఏం చేస్తాడు? వీడికి వాక్యం రాదు. ఏమంటాడు? వీడికి వాక్యం రాదు అంటే ఏం తీరుస్తున్నాడు ఆయన? ఎవరు తీరుస్తారని చెప్పారు ఇక్కడ? ఇప్పుడు మీ అందరూ ఉన్నారు. ఆ తెల్ల బట్టలు వేసుకొచ్చారు పాస్టర్ గారు అంట, శాంసన్ జోషం అంట, బొమ్మరెడ్డి నుంచి వచ్చాడంట. ఒకలేంటో బాగా చెప్పాడంట, ఒకలేంటో అసలు ఏం వాక్యం లేదంటాడు. మాకు ఎవరు టిక్కే పెట్టాలా? ఏసు గారు వందనాలండి. రండి సార్, ఇక్కడ కూర్చోండి సార్, నా ముందు సార్, ఇక్కడే నా ముందు కూర్చోండి సార్, పర్వాలేదు. నేను నీ పొజిషన్ నుంచి మళ్ళీ ఈ స్థితికి వచ్చినానే, నువ్వు కూడా మరి నా స్థితిలోకి వచ్చాను కాక ఈ రోజు నుంచి. ఆమేన్. డన్. అమ్మ అవునా? ఎవరు తీర్చాలా తీర్పు? దేవుడు చెప్పాలా. మీరు టిక్కు మార్కులు పెడితే ఆ టిక్కులను బట్టి మేము ఒకవేళ కాలు ఎగరేసానుకో ఆ టిక్కి పెట్టిన తర్వాత రెడ్ టిక్ పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? రెడ్ టిక్ పెట్టేస్తాడు. అప్పుడే గ్రీన్ టిక్ పెట్టాడు. ఏం చేస్తాడు? ఎందుకు? ఓయ్ జాగ్రత్త, నాలుగు జాగ్రత్త, నాలుగు. నీ నాలుగు అక్కడక్కడ ఆ ఇంటికి వెళ్ళి గొడవలు పెట్టి ఇల్లు నాశనం చేసేస్తామన్నావు అనుకో, ఏం చేస్తామా? ఏం చేస్తారు చెప్పండి? సంఘానికి వచ్చేవాళ్ళు కూడా ఆపేస్తారు. ఎందుకు? మారమన్నందుకు. ఎందుకు? నాలుగు నీ జీవితాన్ని నాశనం చేసేద్దే. అందుకు యాకోబు 4 ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? నిజం గారు ఏం చేస్తుంది? 4 చిచ్చు పెట్టేద్దే. అగ్ని, అది అగ్గాన్ని ఎలాగదేమో ఇది ఊరిని వెలిగేద్దే. ఫ్రీ కదా, అది కొనుక్కోవాలి 100 రూపాయలు పెట్టి. ఇదైతే వేసే మీ ఆయనంట ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు అన్నావు అంతే, ఇంకేమీ లేదు. ఇంకా అప్పుడు దాకా ఇప్పుడు ఎందుకు? ఏసు గారే ఉన్నారనుకున్నాం. ఏడండి ఏసు గారే? ఇప్పుడు ఏసు గారికి ఒకవేళ అనుకున్నామండి, అండి ఏసు గారికి నిజం కాదండి అబద్ధం. పుష్ప గారు అరే ఏసుగా మీ ఎవరు ప్రార్థన పెట్టుకుందరా, ఎవరు గేటు ముందు మాట్లాడారు అన్నాడు అనుకో, ఈ ప్రార్థన ఉండదు. అది వండింది ఏం కూర ఉండదో మరి వాళ్ళు మీకు పెడతాకి, మరి అవి కాడ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆ ఊరుకోట్లోకి వెళ్ళిపోతాయి. ఏసే ఎవరితో మాట్లాడేవనివా అంటాడా లేదా? అంటే నాలుగు గురించి చెప్తున్నా.
అలా నాడుకుంటే దాన్ని మార్చుకుందును గాక. ఆమె తీర్పు తీర్చడం వంతు కాదు. ఒకవేళ ఆ వ్యక్తి మంచిది కాదు అనుకుందాం, ఆ వ్యక్తి గురించి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. ఒకవేళ దైవజనుడు వచ్చి నీ మందిరంలోకి వచ్చి చెప్పిన వాక్యం సరిగ్గా రాకపోతే ఆ వ్యక్తికి నువ్వు ఫోన్ చేసి చెప్పాలా. మూడో వ్యక్తి చెప్పకూడదు. ఆ దైవజనుడు సరిగ్గా చెప్పలేదు, ఆ దైవజనుడు సబ్జెక్ట్ లేదు అని చెప్పేవంటే నువ్వు తీర్పు తీర్చేవంటే నీకు తర్వాత పరలోకంలో తీర్పు ఉంటుంది తమ్ముడు. ఏమంటుంది? అందుకే గొప్ప దైవజనులు ఉన్నారు, మరి సింహం ఉన్నది, సింహం ముందు మాట్లాడాలంటే కొంచెం భయం ఉంది. యేసునామములో దేవుడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి భయం ఉంది? నా అప్పులు తీరవు, నా సమస్యలు తీరవు, నా కొడుకు మారడు, నా భర్త మారడు, నా స్థితి ఇంతే, నా ఇల్లు స్థితిగతి మారదు, ఎప్పుడు చూసినా ఇదే రేకుల షెడ్లో ఉంటాము అని చాలామందికి ఉంటుంది. అవునా? అక్కడే ఉంది మాట చూడండి, 25 వచ్చింది. ఇది చదివేసిన మెసేజ్లోకి వెళ్ళిపోతాను. నాకు అది స్టీవెన్ పాల్ కావాలా, స్టీవెన్ పాల్ స్టీవెన్సన్ ఇద్దరికి రావాలా. 25 వచ్చింది తల్లిగా, 29, 25. ఏమొస్తుందంట? కానీ అందుకే దేవుడు 365 సార్లు కూడా భయపడకు 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 అంటే మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నామంటే మనలో ఏ ఆత్మ పనిచేస్తుందని? దేవుని ఆత్మ కాదు, దురాత్మ. ఆమె ఆ భయపడకుండా మనం ఎలా ఉండాలంటారంటే అక్కడే యెహోవా యందు నమ్మిక ఉంచేవారు మనం నమ్మిక ఎవరి మీద ఉంచో తెలుసా? ఉంచుతామా? ఆదివారం మాత్రం శాంసన్ అని చెప్తాడు, అమ్మ నీ జ్వరం తగ్గిపోతుంది, చీకటి కనపడుతున్నామంటే అన్నీ సంత మార్కెట్లో కనపడతాం. ఎక్కడ? కానీ ఎవరు చెప్పారు ఆయన నోటంట శాంసన్ అని అంట? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట లోకౌటమవుతాడు. దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరర్థకం అవుతుందని ఉందా? అవ్వదు. కానీ మీరేం చేస్తున్నారు? దాన్ని భయపడుతున్నారు కాబట్టి మీకు ఊరి వస్తుంది. యేసునామములో ఈ రోజు నుంచి మీ అందరి కాడ వచ్చి నీ కుటుంబము ఉన్న పెట్టుకునే కుటుంబం కాడ యెహోవా యందు నమ్మిక ఉంచితే నీ బిడ్డలు నీ భర్త అందరి కాడ సురక్షితంగా ఉంటారు. ఆమేన్, ఆమేన్. మరి మా చిన్నోడు వచ్చి చిన్న పాట పాడిన తర్వాత వాక్యం అయిపోతుంది. తర్వాత ఒక్కసారి పాడేసి త్వరగా ఫాస్ట్ త్వరగా పాడాలి. సమయం ఇచ్చారా? సమయం కలా వచ్చేస్తాను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నానెడు నిరంతరం ఆరాని దేవా, నిన్నానెడు నిరంతరం ఆరాని దేవా. ఏ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సారి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సారి ఏది కాదయ్యా. నిన్ను మరువని ప్రేమ లేదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ ఇదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీవయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ ఇదేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నానడు నిరంతరం మారని దేవా, నిన్నానడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేడు వెలకిరా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను
దేవునికే మహిమ కలుగును గాక. యేసు గారు, దేవుడు అంటే భయం ఉందా? అంటే నా మాట దేవునితో మరియు దేవుడి తర్వాత దేవుని సాగుగా. హల్లెలూయా. రండి యేసు గారు రండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మరొకసారి నేను ఆహ్వానించిన పుష్ప గారికి, అలాగే యేసురాజు గారికి, స్టీఫెన్ సాన్కి, స్టీఫెన్ ఫాల్కి, మరి కోడలకి, మన మొత్తం అందరికీ పేర్లు కూడా తెలియదు. నాకు స్టీఫెన్ ఫాల్, స్టీఫెన్ సన్ మాత్రమే తెలుసు. మరి అభిషేకం పేరు పేరమ్మా అశోక్ గారికి, మీ కుటుంబం అందరు కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మీ అందరి కాడ మరి పుష్ప గారిని ప్రేమించిన మీ అందరి కాడ ప్రత్యేక వందనాలు. మరి గనులైన దైవజనులు మన నమ్మ వెనక కూర్చున్నా ఉన్నారు, వాళ్ళు కూడా ఏలి గారికి, అలాగే సాంసన్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి నాకు ఇచ్చిన సమయం ప్రకారము నేను ముగించడానికి నేను ఆశపడుతున్నాను. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఇందాక ఉచితంగా మాట చెప్పాను. ఇంద్ర గారు అన్నారు, ఏమన్నా వెళ్ళమండ ఇగరా, వెళ్ళమండ ఇగర అన్నాడు. ఏడాయన ఇందిరా గారు, ఏడాయన స్టీఫెన్ ఫాల్. మరి అదే అందుకే చెప్పేది, నా పక్కన కూర్చోమన్నది ఎందుకు అనుకున్నారండి? సాతాన్ ఏం చేస్తుందంటే తీసుకెళ్ళిపోతుంది. వినవలసిన వాక్యాన్ని వినేవారు. ప్రవక్త చెప్పాడంటే దాని వెనకాల ఏదో గొప్ప రీజన్ ఉంటుంది. ఏడైనా బయటే ఏడే అన్నా నేను అంటుంది అదే, అందుకని ఎక్కడ కూర్చోమని చెప్పాను. హల్లెలూయా. అందుకు చూడండి, ఆ కుమారుడి గురించి ఏం చెప్పారంటే సామెతల్లో మనం వస్తే ఇప్పుడు ఈయన్ని స్టీఫెన్ సన్గా తీసుకోవాలనుకున్నాను, స్టీఫెన్ ఫాల్గా తీసుకోవాలి. అంతే మీ తమ్ముడి పేరు? నేను స్టీఫెన్ ఫాల్లో ఇప్పుడు ఈ వాక్యం చెప్పాను, నువ్వు స్టీఫెన్ ఫాల్. ఓకేనా? రైట్. 29 సామెతలకు 29లోకి వచ్చేద్దాం. సామెతలు 29లోకి వచ్చేద్దాం. ఈ ప్లాన్ ఆపేసాను సార్. ఇది అది ఆ చెట్లకు పెట్టినట్టు ఉన్నాం, ఆపేసా. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని నోరు నొక్కినందుకు స్తోత్రం. హల్లెలూయా. రైట్. 29 సామెతల్లో 15 వచ్చిన ఒకసారి రా ఇక్కడ గురించి నాకు నేను చెప్పాను. ఈరోజు ఎవరు నువ్వు? స్టీఫెన్ ఫాల్ పేరు మాత్రం గొప్ప దైవజనుని పేరు పెట్టు. కొన్ని వేల మందిని మార్చిన స్టీఫెన్ ఫాల్ హైదరాబాద్లో ఉంటాడు. లైఫ్ చేంజింగ్ మినిస్టర్ ఆయన పేరు. ఆయన పేరు పెట్టారు మీకు. ఆయనకి ఆ నాన్న ఎక్కడో చూసి ఏదో దైవజని పేరు అంటే ఆ పేరు మొత్తం అంతా డాష్ డాష్ చేసేస్తున్నారు మీరు. అడితిరిగి జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అంతే అమ్మా, అంతేరా. అదుపు లేని బాలుడు. ఇప్పుడు ఈయన స్టీఫెన్ పాల్. ఈ పాల్ ద్వారా ఈ పాల్కి ఏమి లేదు, అదుపు లేదు. అదుపు లేవటం వల్ల తల్లికి ఏం చేస్తున్నాడు? అది అదే సామెతలు 23 నుంచి 23 అధ్యాయం 25, 26, 27 వచ్చినారు. ఏంటన్నా 23 సామెతలు 25, 26, 27 వచ్చినారు. మరి పెడుతున్నాడా స్టీఫెన్ ఫాల్? అలాగన్నా పెడుతున్నాడా? చెప్పండి. అందుకే ఉండమన్నది. అందుకే ఇంటే వన్ వర్డ్ ఫ్రమ్ కెన్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్. అంటే దేవుడి నుంచి వచ్చి ఒక మాట వాడి హృదయాన్ని మార్చేది. ఆమేన్. ఎందుకనంటే ఈ వ్యక్తి నెలకి 150,000 తాగిన వ్యక్తి తాగి వెళ్ళి అక్కడ కూర్చుంటే, యేసు గారు వినపడుతుందండి, తాగి వెళ్ళి అక్కడ కూర్చుంటే మహంకాళి అని పిలిచేది దేవుడు. వన్ వర్డ్, దేవుని మాట శక్తితో కూడినది. నీవు నేను చెప్తే వినడు. ఈ వాక్యం చెబితే ఖచ్చితంగా ఎటువంటి వాడైనా సరే ఆ కంట్రోల్ నేను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచరిస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట వాడి జీవితాన్ని మార్చేస్తారు. ఆమేన్. అందుకు లేకుండా చేసింది ఇక్కడ. అందుకే అక్కడ తీసుకొచ్చి ఆ ఫోన్ అది నా దగ్గర పెట్టుకుంటే వద్దులయ్య గారు మా ఇంద్ర గారు తెలియదు కదా పాపం. మరి ఇంద్ర గారికి ఏం తెలిసి వెళ్ళిపోతాడని వెళ్ళడం ఉండే కదా, ఫోన్ ఉంచడం ఉండే కానీ ఫోన్ ఇచ్చాడు డంపు. రాడు ఇక్కడ కాడు. మెసేజ్ అయ్యేంత వరకు కాడా రాడు. కావాలంటే చూసుకోండి, రాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ చదవండి అన్నయ్య. 25, 26, 27 వచ్చినారు.
నీ కన్నుల తల్లిని ఆనందపరచవలను. ఉమ్, నా కుమారుడా, ఈ హృదయము నాకిమ్ము, ఉమ్, నా మార్గము నీ కన్నులకు ఉమ్, ఇంపుగా ఉండనిమ్ము. ఉమ్, వేసే లోతైన గొయ్యి, ఉమ్. పరస్థి ఇరుకైన గుంట. అది ఏంటంట ఏంటంట వేశ్య లోతైన గంట. చెప్పండి. ఉమ్. స్త్రీ ఇప్పుడు అనుకుంటా చూడండి, నీ తల్లిదండ్రులు సంతోష పెట్టవలను, నేను కన్నా తల్లిదండ్రులను ఆనందపరచవలను. నన్యా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నా మార్గం కన్నులకి ఇంపుగా ఉండడము. ఏసైన లోతైన గొయ్య, పరాస్త్రీ ఇరికైన గుంట. యవనస్తులు దేంట్లో పడిపోతున్నారు? పరస్థి విషయం. నేను మీ ఊరు వచ్చినప్పుడల్లా చెప్తా ఆ మాట, ఆ మాట చెప్తాను. ఎందుకంటే ఈ ఊరి మీద మాకు భారం ఇచ్చాడు దేవుడు. నేను ఆకుడు వచ్చినప్పుడు ఇక్కడే యవనస్తుల నుంచి సేవకులు లేపాలని, రెండోది నా ఊరు నుంచి దొడ్డుపాట్ల నుంచి లేపాలని. ఎందుకు ఇష్టపడుతున్నాడంటే యేసయ్య ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి? నశించిపోయిన వారిని రక్షించడానికి. ఆమె ఈ ప్రజలు, ఈ యవనస్తులు ఏమితో బంధిపడిపోయినారు? ఈ ప్రేమలు, తాగుడు, డ్రగ్స్, రిబల షకహతుహుసియా. తల్లిదండ్రుల మాట సన్మానించకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అవునా కాదా? నా కొడుకు నా మాట వింటున్నాడయ్యా, నేను చెప్పిన అన్నం వండి పెడుతున్నాడయ్యా, నేను పచ్చి పులు చేసినా పెడుతున్నాడయ్యా, నా మాట చెప్పినట్టున్నాడని ఒక్కరు చెయ్యొత్తని తల్లిదండ్రులు ఉన్నారు కదా? లేరు. ఒకప్పుడు ఇజమ్ములు అలా ఆ తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎవరిని చేసుకోమంటే వాడిని చేసుకోవాలా? ఇప్పుడు ఈ స్టీవెన్స్ అని ఏం చేస్తాడు? ఆ అమ్మాయి ఎర్రగొందని చేసుకుంటాడు. అమ్మకేంటో 10 రూపాయలు టాబ్లెట్లు, 10 రూపాయలు చేరుకున్నాడు, కానీ ఆమెకు మాత్రం వేలు డ్రెస్సులు కొంటాడు. విఎంఐలో ఫోన్లు పెడతాడు. అమ్మ బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి 100 రూపాయలు పెట్టి పరిచర్య చేయలేరు, కానీ ఎవరో తెలియని ముక్కు మొహరాడానికి వేలు రూపాయలు ఇచ్చి ఈ రోజున చనిపోయిన లేరా? అందుకే నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే స్టీవెన్స్ పాల్ కోసం వచ్చా. రెండోది ఎందుకు వచ్చానంటే యేసు లాంటి వాళ్ళు, యేసు పైన యేసు కాదు, ఈ యేసు పేరుంది యేసు, కానీ మొత్తం అంతా కూడా 150 క్వార్టర్ మొత్తం అంతా. ఏసై మందు తాగల, ఈ నెల్లు తాగినప్పుడు మేము ఏమనుకోవాలా? ఏసై తాగుతున్నాడు అనుకోవాలా? నిన్ను ఎవరు పెట్టమని అసలు ఆ పేరు ఎందుకు పెట్టిందో మరి వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఆశ ఏంటంటే మా ఏసు రక్తము జయమని చెప్పలు కొడతాడేమో అనుకుంటారు వాళ్ళ అమ్మ పాప. అప్పుడు లేకపోతే ఏదైనా మొక్కుబడి చేసుకొని పుట్టుని ఉంటాడు. కానీ వాళ్ళమ్మ ఏం చేసింది చెప్పండి? అదుపు లేని బాలులాగా ఆ సమయంలో తండ్రిని అలా పెంచలేదు కాబట్టి పిల్లలు ఏమైపోతున్నారు? నేను అంటున్నాను, పుష్ప యేసు గారు ప్రార్థనలో వెళితే వాక్యముతో నింపబడుతూ ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ బిడ్డలు కాడా? అది అందుకే సామెత ఉంది కదా గ్రంథంలోని, ఆవెళ్ళి చేలో మేతే అదే జరిగిద్ది, నువ్వు ఏది ఇస్తేవో అదే కోస్తాం. అవునమ్మా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు తల్లిదండ్రులు. లవ్ మ్యారేజ్ అయితే పిల్లలు కూడా ఏం చేస్తారు? మా అమ్మలు చేసుకున్నారు కాబట్టి మేము కూడా చేసుకుంటారు. అయితే అవుతుందా సిప్పులు కొలగరా? వినపడుతుందా సార్? జాగ్రత్తగానే. హల్లెలూయా. నా గురించి ఏదో చెప్పేవంట కదయ్యా అన్నావు కదా, ఇదే చెప్తున్నాను జాగ్రత్తగా. ఆమె అందుకే శుక్రవారం రమ్మన్నాను. లేకపోతే ప్రవక్త ఏం చేస్తాడు తెలుసా? డైరెక్ట్గా చెప్పేస్తాడు. అప్పుడు ఏం చేయాలా? బైబిల్లో ఉంటుంది ఒక మాట, తప్పు చూసిన ఏం చేయాలి జయం గారు? అందరి ముందు హెచ్చరించాలా. కొందరు అంటారు అయ్యగారా బయటకు చెప్పకుండా అయ్యగారా, మరి ఇప్పుడు పుష్ప గురించి ముందు చెప్పిన ఉన్నాను, ఆమెకి ఇంట్లోకి అని చెప్పాలి చాలా ఎక్కడ చెప్పాలా? కొందరు అంటారు బయటకు చెప్పకుండా అయ్యగారా, మరి బయటకు చెప్పకపోతే ఎలా తెలుతాం గురించి? అందరి ముందు గద్దిస్తాను కదా మారేదాడు. ఇంట్లోకి వెళ్ళి చెప్తే ఏం చేస్తాడు? గీత బుర్ర తెచ్చుకొని దులిపేసుకుంటారు ఇలాగా, అలా దులిపేసుకుంటారు. అదే అందరి ముందు చెప్పే మనకు భయం ఉంటుంది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. కొందరికి తెలియక అందరి ముందు చెప్పకూడదు అయ్యగారు. అందరి ముందు ఏది చెప్పకూడదో తెలుసా? భార్య భర్తల సంబంధాలు చెప్పకూడదు. భర్త వేరే వ్యక్తితో తిరుగుతుంటే, భార్య వేరే వ్యక్తి తిరుగుతుంటే, అప్పుడు వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరిని తీసుకొచ్చి, అమ్మా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మరలా ఇలాంటి పాపం చేయకండి అని అంటారు. అవునా?
అది మాత్రమే చెప్పకూడదు. మిగతాది ఇష్టం వచ్చినట్టు తాగేసి తల్లిదండ్రులు సన్మానించకుండా ఇష్టం వచ్చి తిరుగుతూ ఏషుడు అంటే తిరుగుతూ ఇరికైన గుంటలో పడుతుంటే హెచ్చరించకపోతే ఇంకెవరు హెచ్చరిస్తారు దేవుడు కాకపోతే. హల్లెలూయా. ఈ మాటలలో పొద్దున్న చదువుతుంటే స్టీవెన్ నాకు ఎదురొచ్చేసాడు, కళ్ళ ముందుకు వచ్చేసాడు. తెల్లవారుజాము 3 గంటలు వేసి 6 గంటల నా ప్రార్థన టైం, లేకపోతే 12 గంటల నుంచి 3 గంటలు చేస్తా. దెయ్యాలతో పోరాడే సమయంలో ఎక్కడైనా దెయ్యాల దగ్గరికి వెళ్ళాలంటే 12 గంటల నుంచి 3 వరకు, ఎందుకంటే దెయ్యాలు తిరిగే సమయం. దాన్ని పోరాడాలంటే మాకు కొన్ని వాక్యాలు ఉంటాయి, ఆ వాక్యాల ప్రకారం పట్టుకొని వెళ్ళిపోతాం. లోక 10, 19, 18, మత్తయి 18 ప్రకారం, మత్తయి 17 ప్రకారము, ఇలాగ నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అధికారం ప్రకారం పట్టుకొని వెళ్ళిపోతాం. అది పొందుకొని వెళ్తే అందుకే ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలు గడగడలాడతాయి. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా వెళ్తారు కొందరు, అక్కడికి వెళ్ళి అమ్మ వెళ్ళిపోమ్మ, అమ్మ వెళ్ళిపోమ్మ అని దాన్ని బతుకులు మాడతారు. కానీ నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఆమె తుఫాను గద్దిస్తే గద్దె ఆగిపోయింది. నేను అంటాను, పేరుపాలెం బీచ్కి ఎంతమంది వెళ్ళారు? ఇక్కడికి పేరుపాలెం బీచ్ వెళ్ళారు ఎవరన్నా? వెళ్ళారా ఎవరన్నా? పేరుపాలెం బీచ్ ఎంత సౌండ్ వస్తుంది? నీ మాట వినపడుతుందా? మరి ఆ మాట వేసే తుఫానా అనేటప్పటికీ నిమ్మలము అన్న ఎలా ఆగిపోయిందంట? ఎలా ఆగిపోయింది? ఆయన స్వరము ఒక యూదా గోత్ర సింహం స్వరం అది. హల్లెలూయా. ఆయన స్వరము పలికితే దెయ్యాలు గడగడలాడతాయి. ఆమేన్. అదే స్వరము నెమ్మదిగా మెల్లగా స్వరంగా నీ చెవులు వినిపడి, నాకు స్వరం వినపడతాను చూడు, నీ చెవులో ఉన్న నరాలు, చిన్న నరాలు, ఆ స్వరం ఏంటో నీ నరాలు ఏమైపోతాయి? పగిలిపోతాయి. కానీ నేను ప్రేమించి నా కుమార్తె అని ఈరోజు చిన్న స్వరంతో చెప్తున్నాడు తమ్ముడు. అర్థమవుతుందా? చల్లని నల్లని స్వరము, వాక్యమైన స్వరముతో ఇప్పటికైనా మారు అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి ఏం మాట్లాడుతున్నా? గట్టిగా చెప్తున్నాడా? తొలితో చెప్తున్నాడా? ఈడు ముసలోడా నేను ముసలోడా? ఆడి టాలెంట్కి వచ్చినా నా టాలెంట్కి వచ్చినాయా? మీరు ఎవరు కూర్చోమంటున్నారే? నాకు తెలియదా కూర్చోమని నుంచోబట్టాలన్నదే? హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎందుకు నుంచోబెట్టి చెప్తున్నానంటే, యేసయ్య కాడ ఉపమానముల ద్వారా చెప్పాడు. ఈయన నుంచోబెట్టకపోతే మీకు అర్థం కాదు ఈ మెసేజ్. ఈ ప్లేస్ స్టీవెన్ పాల్ది. స్టీవెన్ పాల్ ఎలా ఉన్నాడంట చెప్పండి. 23-25 ఏమన్నా చూడండి. ఏమన్నా అని చదవండి. 23-25 సామెత 23-25. మరి పెడుతున్నాడా అని అడిగితే, అమ్మ పుష్పమ్మ గారు, యేసు గారు పెడుతున్నాడా? నీ తల్లిదండ్రుల్ని నువ్వు సంతోషపడడం ఏంటి? తల్లిదండ్రులు చెప్పిన మాట అన్నట్టు ఉండాలా? తల్లిదండ్రులు ఎవరు చెప్తాను ప్రేమించి ఎవరి మాట ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు. తల్లిదండ్రులు చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి. అందుకని నిజంగా అలా తల్లిదండ్రులు ఏం చెప్తే పెట్టారు కాబట్టి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, భర్త వచ్చి కొట్టేసాను ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు అలా ఉన్నదంటే కారణం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు చేశారు కాబట్టి. అదే లవ్ చేసుకున్నావు అనుకో, ఏమన్నా అన్నావు అనుకో, నువ్వు కాకపోతే ఇంకోటి పోరాబాయ్ అని చెప్పేసి వెళ్ళిపో. అప్పుడు పంచాయతీకి యేసురాజు రాజు పుష్పరాజు గారు రారు. ఆమె నువ్వు చేసుకున్నావు కాబట్టి రా, నువ్వు సావు అంటాడు. ఆడు వెళ్ళి ఎక్కడ దూకేస్తాడు? వెళ్ళి ఉప్పుటేరు బ్రిడ్జి మీద దూకేస్తాడు, లేకపోతే ఆ రైల్వే గేట్ కింద తలకాయ పెట్టేస్తాడు. ఇదే జరిగింది స్టోరీ. హల్లెలూయా. ఇక్కడ అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీ తల్లిదండ్రులు సంతోషపెట్టాలి. ఎవరు? యవనులు. ఆమె నిజంగా వీళ్ళు సంతోష పెడితే, నిజంగా వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే, ఈ 9 కుమారులు ఉన్నారు, ఈ ఇల్లులో ఉంటుందా? ఒక్కన్న వాళ్ళంటే 300 డబ్బులు కడుతున్నారు, 9 వాళ్ళంటే రేక్ షెడ్లో ఉన్నారు. నేను చెప్పాను అందుకే వచ్చిన తర్వాత చాలా సీరియస్గా వెళ్తారు మెసేజ్. ఎలా చెప్పినా మీరు బాధపడొద్దని చెప్పేసి ముందు వీళ్ళకి. హల్లెలూయా. అందుకే ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడంట? వేసే లోతైన గొయ్య పరాశ్రీ ఇరికైన గుంటని తెలియక ఈ ప్రేమ దోమల్లోనికి యవనస్తులు వెళ్ళిపోతున్నారు. స్టీఫెన్ పాల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ లోకంలో ఉన్న యవనస్తులు ఇలా ఉన్నారని చెప్తున్నాను ఈ మాట. అందుకు మన బిడ్డల్ని మనం ఏం చేయాలా? బెత్తము వాడాలా, గద్దించాలా, హెచ్చరించాలా. ఆడు ఏ యాపిల్ పోనట్టు యాపిల్ పోను, ఇది చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన ప్యాంట్లు. మా చిన్నప్పుడు మా తాత చిరిగిపోయినట్టు కుట్టుకోడు. ఇప్పుడు వీళ్ళు కిందకంటే దిగిపోతుంది. నా వెనకాల ఏం చూడాలా? జాకీ
కడ్డారు చూడాలా. యవనస్తులు సాతాను వాడుకుంటుంది. ఆ సినిమాలో ఏడు ఒక నిమిషంలో వేస్తాడంటే వీడు జీవితాంతం అయ్యే అతన్నాడు వీడు. ఆమేన్, ఆమేన్. దయచేసి మీ అందరికి యవనస్తులు ఉన్న బిడ్డలకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? లైవ్లో చూస్తున్న వాళ్ళు కాడ మారండి. శత్రువు పొంచున్నాడు, ఎవరు మృంగుదామని ఎదురు చూస్తున్నాడు. పేతురు 5:8 వచ్చిన ప్రకారము ఎప్పుడు ఎవరిని మింగుదామని సినిమాను గర్జించే సినిమాలో ఏం చేస్తున్నాడు? ఎవరు దొరుకుతాడా, ఎవరికి ఏ వర్ర వేయాలా? ఒకరికి ఏంటి అమ్మాయి వర్రా, ఒకరికి డ్రగ్స్ వర్రా, ఒకరికి మందు వర్రా, ఒకరికి స్నేహితులు వర్రా, ఏదో ఒక వర్ణ వేసేస్తుంది. అది ప్రార్థనకు రామంటే రావు, కానీ రారా ఓజీకి వెళ్ళిపోదామంటే అర్ధరాత్రి వెళ్ళిపోతాం. అమ్మ బతులు మారుతాది ఏమని, అయ్యా రారా ఈరోజు ఆదివారం మందిరా దేవుని వాక్యం ఏంటంటే రావు. కానీ అర్ధరాత్రి 11 బెనిఫిట్ షో ఓజీ. ఎవరిదో ఓజీ అంటే ఎవరమ్మా? ఓజీ అంటే ఇందరగారు ఎవరమ్మా? వచ్చే కదా అక్కడ ఆగేవి కదా, ఒక సినిమాకి కనపడదు పోస్టర్. సీఎం, ఉప సీఎం ఎవరిదే? ఎవర్రా? నువ్వు చెప్పు, నువ్వు తెలుసు ఎవరా? అది ఇప్పుడు ఏ వాక్యం చెప్పారా? ఒక రిఫరెన్స్ చెప్పు. ఇప్పుడు చెప్పాను కదా, 3 రిఫరెన్స్ చెప్పాను కదా, ఇప్పుడు ఒక రిఫరెన్స్ చెప్పు. అసలు ఏం చెప్తున్నా నేను? అమ్మాగ్రా ఏ రిఫరెన్స్ చెప్పాను చెప్పు. దేవుడే, నేను దేవుని గురించి చెప్తున్నాను ఆయన, నేను దేవుడి గురించి చెప్తున్నాను ఆయన. ఇక్కడ నేను నిలబడింది ఇక్కడ దేవుని ఆత్మతో నిలబడ్డాను ఆయన, నేను దెయ్యాన్ని కాదు నాయన. చెప్పు, దేవుడే ఏ వాక్యము? ఒక్క రిఫరెన్స్ చెప్పాలంతే. అదే ఏ వాక్యం? మనం ఇక్కడ లేము నాయన. ఓజీ గుర్తుంది, ఓజీ గుర్తుంది. నువ్వు ఎప్పుడు గుర్తుంటారు తెలుసా? ఉదయ కాలం లేసి బైబిల్ చదివితే గుర్తుంటుంది. సారా ఫోన్ చూద్దాం కదా సార్, పొద్దున్న లేతుంది బైబిల్ చూడండి. ఈ రోజు నుంచి నీ కొడుకుల్ని మీరు లేచి మీరు చదువుతూ నీ కొడుకులు మొట్టమొదటి మోకాళ్ళే మళ్ళా సంవత్సరం వచ్చేటప్పటికి నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మతో, ఇస్సాకుని పుట్టించి నోటిని నవ్వించిన దేవుడు నీ కుటుంబం కాడ ఈ రేకుల షెడ్లో ఉండో గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ స్టీఫెన్ ఫాల్. బట్ డోంట్ లుక్ ఎట్ అవర్ సొసైటీ, యూ విల్ లుక్ ఫర్ జీసస్. ఓకే, లోకాన్ని చూడొద్దు, ఈ రోజు నుంచి దేవుని చూడు. నీ జీవితం మారకపోతే అన్నాడు. ఎందుకో తెలుసా? నేను లోకం చూసినంతసేపు అందరు ఇరువు లేని వాళ్ళుగా చూశారు. ఎప్పుడైతే దేవుని చూతం వచ్చాను, ఈరోజు నేను అందరికడ దండాలు పెట్టి అయ్యా మా ఇంట్లోకి ఒకసారి రా అని మార్చిన దేవుడు, నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. దేవుని కృపలో అధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. గుడ్ బై. కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ పుష్ప గారు ఇంకొక 20 నిమిషాల సమయం ఉంది, నేను దాన్ని ముగిచేస్తాను. చూడండి, ఆదికాండము 21 అధ్యాయము 14 నుంచి 20 త్వర చదివండి సార్, కొంచెం త్వరగా. మన మెసేజ్ ఏంటంటే యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆదికాండము 18-14 వచ్చిన తీసుకొని ఈ మాటలు చెప్తున్నాను. ఆదికాండము 18 అధ్యాయము 14 వచ్చిన ఒకరు తీయండి. ఆదికాండము 18 అధ్యాయము 14 ఒకరు తీయండి. ఆదికాండము 21 అధ్యాయము 14 నుంచి 21 ఒకరు తీయండి. తర్వాత ఆదికాండం 18 అధ్యాయం 1 నుంచి 14 వరకు ఒకరు తీయండి. ముగ్గురు తీసేసేయండి, చదివి చేసిన తర్వాత ముందుకెళ్తాం. యెహోవాకు అసాధ్యమైనది అమ్మా, మా అమ్మ బాగా తంతున్నా అమ్మ నువ్వు నన్న. అది సరే, కుర్చీ వేయమంటావా? వేస్తా. అయ్యగారు ఇదిగో నా కుర్చీ, ఇదిగో నా కుర్చీ దారా. అయ్యగారు ఇటు వేసుకొని నాకు కూర్చోండి సార్, ముసలమ్మ కూర్చోలేకపోతుంది. ఈ కూర్చో వేసుకొని నాకు కూర్చోండి సార్. ఏమండి ఇక్కడ మామ ఇక్కడ కూర్చో. మామ నాకు ఇష్టమైన మామ, నువ్వు తెలుసు. మామ నీ పేరేం పేరు? మామ ఏం పేరు? పరంజ్యోతి గారు. అసలు మీ వాయిస్ నేను రికార్డ్ చేసుకున్న ప్రతిరోజు అంటున్నాను నేను. ఎందుకో తెలుసా? ప్రభా నేను చచ్చిపోయేంత వరకు కాడ అంతే గట్టి స్వరం రావాలా. ఆమేన్, ఆమేన్. దగ్గర కూర్చో, నాకు ఇష్టమైన తల్లి నువ్వు. ఆమేన్. చదువు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆదికాండము 21 అధ్యాయము 14 నుంచి 20 వచనాలు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆ పిల్లవానితో కూడా ఎవరికి? ఆగరికి.
ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ పొద కింద ఆ చిన్నవాణిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని వీటిని వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాను. ఇప్పుడు పుష్ప గారి కాడ వాళ్ళ కుమారుల గురించి ఏం చేస్తుంది? వాళ్ళ భర్త గారి గురించి ఏం చేస్తుంది? వేడుస్తుంది. ఎందుకు? ఆమె వల్ల కావట్లా, ఎంత చెప్పినా వాళ్ళ మాట వింటలా. అవునా? వినకపోవటం వల్ల తనలోంచి ఏమొస్తుంది? గుండెలోంచి బాధ, గుండెలోంచి కళ్ళల్లోకి వచ్చి కళ్ళు బిందులుగా మారిపోతున్నాయి. అందుకే అనారోగ్యం వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అనారోగ్యం వేరు, ఇక్కడ ఉన్న మానసిక అనారోగ్యం వచ్చేసింది, నెమ్మది లేని అనారోగ్యం వచ్చేసింది, శాంతి సమాధానం లేదు, తింటుంది కానీ అన్నం ఆమెకి బలం రావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అలా ఏడుస్తుంటే ఆమెకి ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చును ఆ దేవుడు ఆ చిన్నవాడిని మరువిను. అందుకే ఇప్పుడు నేను స్టీఫెన్ పల్కి ఏం చెప్పాను? స్టీఫెన్సన్కి ఏం చెప్పాను? బైబుల్ చదవండి, ప్రార్థన చెయ్యండి. అది చేస్తే ఖచ్చితంగా మొర వింటాడు. ఎందుకు? కీర్తన 8:2 చిన్నపిల్లల స్థుతుల మీద నా దుర్గాన్ని నేను స్థాపిస్తాను, దుర్గాల్ని ప్రార్థిస్తాను అన్నాడు. అవునా? ఎందుకు? వాళ్ళకి వచ్చేరని ప్రార్థన చేస్తారు, ఉత్తరపసికిన మూలుగులతో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. వాళ్ళు అడిగిన దానికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? వాళ్ళు తెలుసో తెలియకో చేస్తారు పాపం. లవ్ చేస్తే లేకపోతే తాగితే ఏమవుతుందో వాళ్ళకి తెలీదు, తెలియక చేస్తున్నారు. అది చేస్తే దానివల్ల మద్యపాన హానికరము. లవ్ చేస్తే సావే. ఏంటిది? లవ్ చేస్తే నీకు సావే. ఒకవేళ నువ్వు చేసుకుని ఇంట్లో తెచ్చుకున్న తర్వాత కాడా ప్రతిరోజు నీకు తద్దనమే. ఆమేన్. ఆ గయ్యాలతో ఉండే కనుకన్నా ఇంటి మీద ఉంటే బెటరు అంటాడు. అప్పుడు ఎప్పుడు? పెళ్ళైపోయి కొన్ని సంవత్సరాలు అయితే అప్పుడు అంటాడు ఆ మాట. అప్పుడు మనం చూస్తాం, ఖచ్చితంగా సాక్ష్యం వింటాం. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఆ చిన్నవాణిని మరువిను. అప్పుడు దేవుని దూత ఆకాశం ఆగని పిలిచి, ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎవరు? దూత. అందుకే ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఆగర్ అనగా యేసుని పుష్పాన్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? అప్పుడు దేవుడితో ఆకాశం ఆగని పిలిచి, ఆగరు నీకేమొచ్చింది అని అడుగుతున్నాడు. ఈ రోజున నీకేమొచ్చిందో నువ్వు చెప్పావు నాకు. ఆమేన్. నా బిడ్డల పరిస్థితి అయ్యా, నా ఇల్లు బాగోలేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా, ఎంత చేసినా సిల్లండి సంచులు ఉంటుందయ్యా, నా పరిస్థితిది అని ఎవరు చెప్పావు? దూతగా వచ్చి నాకు చెప్పావు. అన్నకు 2వ దూతగా అన్న వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ దూతగా వచ్చాడు. ఆ 3వ దూత గురించి మళ్ళీ ఇంకో వర్తమానం ఉంది, దాంట్లోకి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ భయపడకు మా చిన్నవాడు చిన్న చోట దేవుని స్వరం విని ఉన్నాడు. ఏమన్నాడు? ఆఖరి నీకేమొచ్చింది? పుష్ప చేసు, భయపడకు కుమారుల కొరకు నేను నీకు తోడున్నాను అంటున్నాడు ఇక్కడ. ఆమేన్, అవునా? ఎక్కడ ఏం చేశాడు? అబ్రాహాము విడిచిపెట్టేశాడు. ఎందుకు? తన భార్య మాటని. అలాగే నిన్ను కాడ నీ స్నేహితులందరూ విడిచిపెట్టుండొచ్చు, నీ బంధువులందరూ విడిచిపెట్టుండొచ్చు, నీ లోకస్తులందరికీ విడిచిపెట్టొచ్చు, అందరికీ నువ్వు సహాయం చేసి ఉండొచ్చు. ఈ రోజు నీ స్థితులు చూసి ఎవరికైనా నీకు ₹1 కూడా సహాయం చేయకుండొచ్చు. బట్ దేవుడు ఉన్నాడు నీకు అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. అబ్రాహాము విడిచిపెట్టేశాడు వాడుకొని, పిల్లలకైనా వదిలిపెట్టేశాడు, సార్ అవసరానికి రమ్మన్నాడు వాడుకొని వదిలిపెట్టేసింది. బట్ నేను నిన్నాను నీకు ఆగార్ ఏమంటాడు? నేను నీకున్నా, భయపడొద్దు అనే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకు నువ్వు మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మీరు అందరూ ఎవరిని ఆశ్రయించాలా? మరి మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మీ అందరూ కదా ఎవరిని ఆశ్రయిస్తున్నారు? దెయ్యం వస్తే వెళ్ళి తాళ్ళు ఆశ్రయిస్తున్నారు, రోగం వస్తే హాస్పిటల్ ఆశ్రయిస్తున్నారు. నాకు గుండె నొప్పి మొన్నే వచ్చింది. ఆ రోజు ఈ రోజు వరకు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం, సాయంత్రం ఒకసారి 4 మీటింగ్లు వెళ్తున్నాను. మళ్ళా మొన్న ఒకసారి వెళ్తే భీమవరంలో యాక్సిడెంట్ అయింది. పైనుంచి కారు వెళ్ళిపోయేది మా పాస్టర్ నా మీద. మేము అన్న ఏం తెలుసా? దేవానికి స్తోత్రం. ఎందుకు తెలుసా? కష్టాల్లో కూడా దేవుని స్తుతించాలా. ఆమేన్, ఆమేన్. దేవుడు అది చేశాడంటే దాని వెనకాల మనకి మేలు దాచుంచాడు. ఆ గుండె నొప్పి వచ్చిందంటే మరి ఎక్స్ట్రాలకి వెళ్తున్నావేమో ఎక్కడన్నా జాగ్రత్త, టెన్షన్ పడుతున్నావేమో జాగ్రత్త. మా టెన్షన్ ఒకటే, మందిరం కడుతున్నాం అది ఒకటే. అక్కడ శత్రు సైన్యం ఎక్కువైపోయింది. మందిరానికి అడ్డంకులు వచ్చేవాళ్ళు ఉన్నారు, కరెంటు లేదు, నీళ్లు రావు. అయినప్పటికీ అరణ్యములు మేము కడుతున్నా ఈ రోజున అద్భుతంతో 7 లక్షల వరకు బేస్మెంట్ వరకు క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. యేసునామములో ఈ సంవత్సరం ఆఖరికల్లా దాని ఓపెనింగ్ అయిపోవాలని మా ఆశ. ఆల్రెడీ ప్రేయర్ అక్కడ జరగాలని, దాని గురించి కొంచెం టెన్షన్ అంతే తప్ప పేరు ప్రఖ్యాత రావట్లేదు, ఎవరినని పిలుస్తలేదు, అది ఊరంతా నాకు తెలియాలంటే కాదు. మనం అనుకుంటే అది జరగదు. దేవుడు ఒక్క రాత్రికి ఎర్ర సముద్రం 2 పాలు చేసినట్టు నన్ను లేపాలనుకుంటే ఒక్క హీలింగ్తో ప్రపంచానికి తెలిసేసేస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అక్కడ చూడండి, ఆ చిన్నవాడిని చూడు, దేవుని స్వరం విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొని. ఇప్పుడు ఏం చేయాలి నీ కొడుకుని మీరు తల్లిదండ్రులుగా? దేవుని చేతికి అప్పచెప్పి ప్రార్థనలు నడిపించాలి. ఆదివారం మందిరానికి పంపించాలి. దేవుని పరిచయం ఉంటే పరిచయంలోకి పంపించాలి. అంతే తప్ప ఈ సినిమాలకి, షికార్లకి, వీళ్ళకి పంపించకూడదు. అంతకంటే పని ఉంటే ఆపేసైనా సరే ఎక్కడ పంపించాలా? మరి పంపిస్తున్నారా? 500 వస్తున్నాయి గారు, 5 రోజులు అయినాయి గారు, పార్క్ ఎక్కడికి పార్కింగ్కి వెళ్ళామే గారు. ఎందుకు డబ్బులు? దేవుడు లేకుండా ఎంత సంపాదించుకునే సార్? ఉందా రక్షణ? ఉందా నీ కొడుకులకి? ఉందా నీ భర్తగా రక్షణ? సరే నీకుందా? లేకుండా ఎన్ని కోట్లు సంపాదించుకునే ఏం ప్రయోజనం? అమ్మ అంతేనారా ఇందిరా గారు? అవునా కదా? ఎన్నున్నా వేస్ట్ అండి బాబా. ఎందుకో తెలుసా? 150,000 సంపాదించిన పొద్దున్నతో సాయంత్రానికి అయిపోయావు. అప్పుడు సంతోషం లేదు నాకు. ఎప్పుడైతే అవన్నీ తాగుడు, పాపము ఇవన్నీ విడిచిపెట్టి దేవుడే నాకు చాలనుకున్నాను, అప్పుడు నా గుండెల్లో లేని ఆనందం. హల్లెలూయా. అందుకే పాడాడు. ఏం పాడాడు మా చిన్నోడి పాట? నీలోనే ఆనందం నా దేవా నాకు దేవం, నిన్న నేడు నిరంతరం మారని ఈ లోకమంతా నేను, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. బారులో ఉండదు ఆనందం, 5 నిమిషాలకు పోతుంది. రాత్రి తాగితే తెల్లారికి మళ్ళీ ఎప్పుడు చూస్తే అప్పుడు రాత్రి తాగిన మాత్రం నేను ఏసుని వేసివే. నిజమే, తెల్లారు పిల్లివి ఏంటి చెప్పు. తాగినప్పుడు పుష్ప ఏసుని అంటాడు, తెల్లారు లేచిన తర్వాత ఏంట్రా ఏసా ఆమన్నావురా రాత్రి అన్నావు అనుకో, ఏమన్నదా అసలు నాకేం తెలుసా? నేను అసలు అన్నం తిన్నారా? మార్చేస్తాడు మాట. ఏం చేస్తాడు? మాట మార్చేస్తాడు. అవునా కదండి? ఏసుగారని కాదండి, ఎవరైనా సరే రాత్రి మాత్రం ఎంత లేడని చెప్పి పల్లెలు ఇసిరేస్తాడు, చికెన్ ముక్కలు ఇసేస్తాడు, ఇంట్లో గలిబిలు చేసేస్తాడు, కుటుంబంలో సమాధానం లేకుండా చేసేస్తాడు. వీడు మాత్రం అని పడుకుంటాడు. ఎందుకు? ఇల్లు ఏముంది? దెయ్యం ఉంది. ఈ ఇల్లు పాపం ఏముంది? దెబ్బలు తినేసి ఉందేమా, ఆకలి అయిపోతుంది కడుపులు. అప్పటికప్పుడు ఏమనుకుంటారు? అందరూ కలిసి హ్యాపీగా తిందామని సగం ఏదో మంచి కూర అనుకుంటే దాన్ని తీసుకుని అక్కడ వేస్తాడు, రోడ్డు మీద వేసేస్తాడు. వీడు మాత్రం అక్కడ తినేసి వచ్చేస్తాడు ఆల్రెడీ. ఎక్కడ? అక్కడ ఏదో వేసేస్తారు కదా, ఆ ఫ్రైడ్ రైసు, ఆ చికెన్ ముక్కలు ఏ తినేస్తారు పెంటతారంతా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఇంట్లోని? నేనే అలా ఉన్నవాడిని, నేను కదా అలా ఉన్నవాడిని. అందుకే ఆ అనుభవమే చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో మరియు ఆ చిన్నవాడిని దేవుడు వాడు స్వరమిని ఉన్నాడు, నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి చేతి పట్టుకొని వాడు గొప్పగా చేసిన ఆమెతో అని. ఆమె ఈరోజు నీ కొడుకుని చూసి నువ్వు బాధపడుతున్నావు కదా పుష్ప, నా కొడుకు జీవితం బాగోలేదు, నా కొడుకు జీవితం సెటిల్ అవ్వట్లేదు, నా ఇల్లు సెటిల్ అవ్వట్లేదు అని అన్న నీతో దేవుడు ఏమన్నా వాగ్దానం ఇస్తున్నాడంటే, నువ్వు భయపడకు, ఇప్పటికైనా మారు. ఇప్పటికైనా నీవు నీ భర్త రక్షణలోని కదా, నీ బిడ్డలు నీతో పాటు ఆమె. అందుకు దేవుడు చేసిన మేలులకి దేవుడిని ఎండి బంగారాలు కోరుకోడు, ఆస్తులు కోరుకోడు. ఆయన ఏం కోరుకుంటాడు తెలుసా? 110 కీర్తన 19 రక్షణ పాత్రను కోరుకుంటాడు. నీ కుటుంబం అంతా కూడా నువ్వు రక్షణ పాత్రను పట్టుకొని, యేసయ్యా నువ్వు చేసిన మేలులకి ఇదిగో నా ప్రాణం పోయేది, నన్ను క్షేమంగా తీసుకొచ్చని ఆ బాప్తిస్మం పొంది సన్నిధిలోకి నీ కుటుంబం అంతా వెళ్ళాలా? నువ్వేం చేస్తా? ఒక 200 కానికేసి దాని టంగుమని పడేసేస్తావు. అయిపోయింది. దేవుడు 200తో కొనేసావు. 200తో కొనే దేవుడు కాదు ఈ దేవుడు. నువ్వెన్ని వేల కోట్లు పెట్టుకున్న దేవుడు కాదు. ఆ డబ్బు కోసం ఆశపడే దేవుడు కాదు. ఆయన ఆశపడేది తెలుసా? నీవే. ఒకటి ఆయన కోరుకోవడం ఏంటో తెలుసా? మొదటి దినవృత్తాలు 16-18 ఇదిగో ఆయన చేసిన కార్యం అనేక మంది మధ్యలో తెలియపరచుడి, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అంటది. ఆయన చేసిన కార్యాలు మనం మళ్ళీ మొత్తం 8 నుంచి 1-2 వచ్చిన చదివితే 1 చదివితే కుష్ఠవ్యాధి వాడు స్వస్థపడినప్పుడు వెళ్ళి అరే బాబు యేసు అంటాడు కుష్ఠవ్యాధితో సాక్షార్థమై వెళ్ళి ఎక్కడికి? యాజకుడి దగ్గరికి వెళ్ళి నీ సాక్షార్థం చెప్పి మోసే ధర్మశాస్త్ర ప్రకారం నీ కానుకొని సమర్పించుకోమంటాడు. ఆమేన్. అవునా? హల్లెలూయా. మనం ఏం చేస్తాం?
సాక్ష్యం చెప్పి వచ్చేసి కొంతమంది తిరిగి వచ్చేసి ఉంటారు. సాక్ష్యం అంటే దేవుడు చేసిన కార్యము. ఆమె ఈరోజు ఇది కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత అంటే కృత అనగా దేవుడు చేసిన కార్యాలు, జ్ఞత అనగా జ్ఞాపకం చేసుకో. పుష్ప గారు ఎప్పుడూ 2 నెలల క్రితం జరిగిన కార్యాన్ని, 6 నెలల క్రితం జరిగిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు? ఆయన మర్చిపోలేదు. 103 కీర్తన 1-2 ఆయన చేసిన ఉపకారాలను ఎందుకు? యెహోవాను సన్నిధించు నా ప్రాణమా అని సన్నిధించేప్పుడు సన్నిధించిన మనము ఈ వాక్యం ద్వారా ఏమవ్వాలంటే మన హృదయాలు మార్చుకోవాలా. మన హృదయాలు మార్చుకొని దేవునికి ఏమైపోవాలా? హల్లెలూయా. అందుకు నీ కుమారుడు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, నీ కుమారుడికి ఏమి అవ్వదో. ఆమేన్. ఎక్కడ కాడ వాళ్ళలో చిక్కుకోడు. నా దేవుడు ఇదిగో ఆ చిన్న పిల్లని ఎలాగైతే రక్షించాడో అలాగా నీ పిల్లని కాడ రక్షిస్తాడు. ఆమేన్. నీ పిల్లడికి ఎలా ఉంటున్నాడంటే యేసయ్య 20 వచనంలో ఉంచున్నమాట, దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండాడు. ఏమన్నాడు? నీ కొడుకుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏ వాళ్ళలో ఉండడు, క్షేమముగా బయటకు వస్తాడు. దేవుడు అద్భుతరితోనే మీ కొడుకులకి ఘనమైన వివాహాలు జరుగుతాయి. ఆమేన్. ఇది నీకు ఇచ్చిన ప్రవచన వాక్కు. ఓకేనా? ఎందుకు? ఇది నీ వల్ల నా వల్ల కాదు. ఆదికాండం 18-14 ప్రకారము కొడుకులు మార్చాలన్నా, భర్తలు మార్చాలన్నా, ఈ లోకాన్ని మార్చాలన్నా, ఈ ఊరిని మార్చాలన్నా అది యెహోవాకు మాత్రమే సాధ్యం. ఆమేన్. సమస్య వల్ల నా వల్ల ఏమవుతుందా? మీరు ఇక్కడ ఉంటారు బాగానే, ఇంటికి వెళ్తా మళ్ళీ వెళ్ళి జబర్దస్త్ చూస్తావు. ఏం చూస్తావు? ఇంటికి వెళ్తా ఏం చూస్తా? అమ్మని ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత ఏం చూస్తా? సినిమా చూస్తా. మమ్మల్ని నిన్ను మార్చడం మా వాళ్ళు కాదమ్మా. ఎందుకో తెలుసా? ఆఖరి కేసీ చెప్తే చేప విన్నది యోన విషయంలో, సముద్రం విన్నది తుఫాను విషయంలో. అవునా? దానియేలు బోర్లోకి వెళ్ళినప్పుడు సింహాలు విన్నాయి. నువ్వు సింహం కన్నా ఎక్కువ దాని అమ్మ. మీరు సింహాల కన్నా ఎక్కువ. మీరు ఇక్కడ మాత్రం అలాగే 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 కదా అంటావు. ఇంటికి మాత్రం టీవీ పెట్టేస్తా వెంటనే, పడుకుని మళ్ళీ ఇలాగా మళ్ళీ 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 ఏసీ వేసేస్తా వెంటనే. ఇక్కడ ఉన్నదంతా ఏమైపోయింది? ఎందుకు అలాంటప్పుడు రావట? అందుకే మత్తయి 10 అంటాడు, మనుషులు హృదయాన్ని ఇవ్వట్లేదయ్యా, నాకు పెదవులతో ఆరాధిస్తున్నాను. ఏసునామములో మన హృదయాలు దేవుడికి ఇచ్చిన కాక. ఆమేన్. ఆయన ఏది అడగడు తల్లి, ఇరిగి నలిగే హృదయానికి ఆయన ఆసనుడై ఉన్నాడు. ఆ ఇరిగి నలిగే హృదయం దేవుడి దగ్గర ఒక్కరోజు కన్నీరిడువు. మోసగాడైన యాకోబు ప్రార్థన చేస్తేనే, మోసగాడు చేస్తేనే రాత్రంతా దెబ్బకి ఆశ్రదగా ఇస్రాయేలుగా మార్చేసిన దేవుడు, నీవు ఆయన పుట్టుకతో నువ్వు క్రైస్తవుడైన నీ ప్రార్థన ఆలకించరా? అది ఎందుకు ఆలకించట్లేదు? నీ దగ్గర ఇరిగి నలిగిన మనసు లేదు, దేవునికి ఇచ్చే హృదయం నీ దగ్గర లేదు. నీ హృదయం అంతా ఎక్కడ ఉంది? లోకంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. మన దైవజన్మ మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. అందుకే నీ కొడుకుకు ఏమవుతుందని యేసు గారు అన్నాడు. హల్లెలూయా. ఒక్క నిమిషం కూర్చోండి, 10 నిమిషాలు అయిపోతుంది. నా మిస్టర్ చేయకుండా హల్లెలూయా. చూడండి, మీరు చూడండి, పుష్ప గారు చూడండి, అక్కడ చూడండి, లెంగ్త్ డిస్టర్బెన్స్ అయిపోతాం. హల్లెలూయా హల్లెలూయా. ఏం చెప్పానమ్మా? నీ కొడుకుకి ఏమీ అవ్వదు, అద్భుత రీతిలో ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. రెండో మాట ఏంటో తెలుసా? ఆదికాండము 18-14. ఇంకా 5 నిమిషాలు ఉంది. ఇది చదివేసిన తర్వాత నేను ముగించి అయ్యగారికి ఇచ్చేస్తాను. అసాధ్యమనేది ఏది ఉన్నదా? మీదటికి ఈ కాలములో నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వుతోని. 1 నుంచి చదువుతాను, 1 నుంచి 14 వచ్చాను. మరియు మామ్రే దగ్గరనున్న సింధూరు వనములో ఈ గుమ్మూరు అనే వనములో అబ్రాహామును పుష్ప యేసురాజు అనే ఉన్న ఎండవేళలో ఇదిగో ఈ గుడారపు ద్వారమందు కూర్చొని కనులెత్తు చూస్తున్నప్పుడు మనం చదువుతాను ఒక్కసారి. మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రాహాము ఎండవేళ గుడార ద్వారం కూర్చుంటున్నప్పుడు, ఎవరు మన ప్రార్థనకు వచ్చినప్పుడు పుష్ప దగ్గర ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ చూస్తారు? పాపం అందరు వస్తున్నారు కానీ గుమ్మం దగ్గర చూస్తారు. అలాగే అబ్రాహాం కాడ అక్కడ కూర్చున్నాడు. ఏం ప్రార్థన పెట్టుకుంది కానీ ఆయనకి ఎవరు వస్తారో తెలియదు, మామూలుగా కూర్చున్నాడు ఆయన అంతే.
కూర్చున్నప్పుడు అతడు కనులెత్తి చూచినప్పుడు ఎవరో అబ్రహాము, ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండురి. మన దేవుడు ఎంతమంది? అది అందుకు ఒకడే కాదు, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా. అందుకే మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరూ ఎక్కడ ఆగిపోతున్నారంటే తండ్రి దగ్గర ఆగిపోతున్నారు. కొందరు చెప్పండి కుమార్ దగ్గర ఆగిపోతున్నారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు ఎవరి దగ్గర ఉంటారు తెలుసా? ఆయన అభిషేకం పొందుకున్న వాళ్ళ దగ్గర ఉంటారు. ఆమె ఆ అభిషేకం పొందుకున్న వాళ్ళకి ప్రవచనాలు విడుదల అవుతాయి, అన్య భాషలు వస్తాయి, పలికితే జరిగిపోతాయి. ఎందుకనంటే ఇప్పుడున్న వాళ్ళందరూ చాలా మంది కాడ మొదటి అనుభవ అభిషేకంలోనే ఉండిపోయేవారు. అందుకు దెయ్యాలు గడగడలాడుతున్నారు, దెయ్యాలు చూసి సేవకులు భయపడుతున్నారు. ఆమె అందుకే యోహాను అంటాడు, ఇదిగో నేను నీటితో బాప్తిస్మిస్తున్నాను కానీ పరిశుద్ధాత్మతో బాప్తిస్మ ఇచ్చేవాడు మరొకడు. మరి వాళ్ళు పొందుకోవట్లేదు. వీళ్ళు అప్పుడు తీసుకున్న బాప్తిస్మంతోనే కొంతమంది దేవునితో పోరాడకుండా అభిషేకం పొందకుండా సేవలోకి వచ్చేయడం వల్ల ఇదిగో సేయకుమార్ లాగా దెబ్బతింటున్నారు. అందుకే కుటుంబంలో ఎడాకులైపోయి సేవకుల కుటుంబాలు ఎడాకులు అయిపోతున్నాయి. ఆ కొడుకుల మీద ఎన్ని ప్రయోగాలు చేస్తాయో. ఆయన పైనుంచి పడేసేది. చిన్నప్పుడు వాడాడు కదా, విజయవాడని మీటింగ్కి వెళ్తే దొడ్డుపాట్లో మొదట అంతస్తుని పడేస్తే వాడికి ఒక్క దెబ్బ లేకుండా దేవుడు చేసేసాడు. ఒక్క బొయ్కు కాడ ఎరగల. రాజలక్ష్మి అన్నది మనం వచ్చినప్పుడు ఆయన ఎవరికో నడుస్తుంటేనే కాళ్ళు ఇరిగిపోయినాయి అని. ఇంట్లోనే ఆయన అలాంటి ఆయన్ని ఇంత డాబాపై నుంచి కింద పడేస్తే ఒక్క దెబ్బ కడతాను. అదంతా అది నేను మీటింగ్లో ఉంటే నీ కొడుకుని చంపేశా. ఏమంటుంది? నీ కొడుకుని చంపేశాను రే, నువ్వేంటో పరిగెత్తుతున్నావు, ఢిల్లీ అంటున్నావు, పంజాబ్ అంటున్నావు, కన్యాకుమారి అంటున్నావు, కేరళ అంటున్నావు, నువ్వు పరిగెత్తుతున్నావు నీ పిల్లల్ని కాడ పట్టించుకోకుండా. నిన్ను ఆపుతాను రా అన్నాడు. మీకు ఆడవాళ్ళకి భయం కదా. పాస్టర్ గారికి పాపం ఏడుపు వచ్చేసింది. పాపం నేను వెళ్ళిపోతానయ్యా, నేను ఉండలేదు. ఇది మాట రావట్లా. మా అమ్మ గల్లెత్తి గల్లు అనిపించింది. అంటే ఇది మాట లేదు, చచ్చిపోయాడు నిజంగానే. అది అన్నట్టు చచ్చిపోయాడు. బట్ నా ఆత్మ ఏమంటుందంటే, నువ్వు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బతికించావు కదా. ఇప్పుడు మేము ప్రార్థన పెట్టినా మా కాడ, మా రెడ్లు రాజుల కాడ 3 సార్లు హాస్పిటల్ ఐసీయూలో ఉంటే రా బయటకని చెప్పొచ్చాను అంతే. రాజులాగా 2వ రోజు వచ్చేసింది అంతే 3 సార్లు కాడ. హల్లెలూయా. అది చేసినోడు ఇది చేయలేవా నా కుమారుడా అంటున్నాడు దేవుడు. నేను అన్నా, ప్రభువా ఆమె మరి బలహీనంగానే కట్టమన్నావు కదా, మరి ఇక్కడ మినిస్ట్రీని వదిలిపెట్టి వెళ్తుంది. ఎందుకంటే విజయవాడలో వరలక్ష్మి నగర్లో మాకు ప్రతి బుధవారం 3వ బుధవారం ఆరాధన జరుగుతుంది. అక్కడ జరిగితే నేను ఆ బలహీనం కట్టమన్నాక ప్రభా ఆమెను క్షమించు, మినిస్ట్రీ వదిలిపెట్టాను. కానీ నేను ఉన్నాను కదా, నేను సాగించుకుంటా ఈ మీటింగ్ని, నాకు నువ్వు ధైర్యం ఇయ్యి అని వెళ్ళిపోయి మోకాలు వేస్తాను. నాకు నువ్వు ఒకటే చెయ్యి, నేను ఈ మెసేజ్ అయ్యేటప్పటికి నా కుమారుడు స్వరం వినాలా, నా కుమారుడు స్వరము నేను వినాలా. నిజంగా నేను నన్ను పిలిస్తే ఒకవేళ కొంతమంది ఉద్యోగంతో చేస్తారు కదా సేవలకి, అలాగొస్తే కనుక బతికించొద్దు, నేను ఆగిపోతా సేవలు. నువ్వు నిజంగా నేను సేవలోకి వస్తే, నన్ను నిజంగా ప్రవక్తగా నేను పిలుచుకుంటే, మరి పాపిని కదా, నేను తాగుబోతు కదా, తిరిగిపోతు కదా, తల్లిదండ్రులు లెక్క చేయనివాను కదా, మరి అలాంటి వాడిని పాపం నుంచి నేను పిలుచుకొచ్చావు, నీ బిడ్డగా చేసుకున్నావు. ఇప్పుడు నీ కొరకు నా ప్రాణం ఇవ్వటాను కానీ నేను వెనకాడతలా. నాకు బాగోపోయినా ఏదైనా సరే రాత్రి అనక పగలనక సమాసమనక పరిగెత్తుతున్నా నీ కొరకు, నా కొరకు కాదు ఇది. ఎందుకంటే నాతో ఏది జరగదు, నాకు మాట రాదు, నా ఎంబీఏ దీనికి పనికి రాదు, ఈ జ్ఞానం చెప్పాలన్నా వల్ల కాదు. నేను ఎక్కడ ఎంబీఏ ఏది ఈ డీటెక్లో బీటెక్లో ఏది చేయాల, ఎక్కడికి ట్రైనింగ్ వెళ్ళాల, నీదే నా ట్రైనింగ్ అని దేవుడితో మాట్లాడుతున్నా. ఏంటి అబ్రహాము స్నేహితులాగా మాట్లాడతారు కదా, అలా మాట్లాడుతుంటే వాక్యం చెప్పేసిన తర్వాత ఫోన్ చేశాను. అమ్మగారికి ఇంటికి వెళ్ళేది విజయవాడ నుంచి. మధ్యలోకి వెళ్ళేటప్పటికి అమ్మగారికి ఫోన్ వచ్చేసింది. బాగున్నాడు, మెలుగు అయ్యాడు, హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకసారి బెదిరినట్టు ఉన్నాడు. వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ అంతర్లోకంలో జరిగిన యుద్ధం తెలియదు జనాలకి. ఎందుకు మనుషులకు తెలియదు. ఏలి పక్కన శిష్యుడు ఉన్నాడు కానీ చుట్టూ రథం చుట్టూ అగ్ని ఉందని వాళ్ళకి తెలియదు. అలాగే మనం కూడా తెలీదు అక్కడ ఉన్నవాళ్ళకి, అవునా కదా. అలాగా అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన అయిపోతాను. ఫోన్ అయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, బాబు బతుకున్నాడు అని వచ్చింది. అమ్మ దేవానికి స్తోత్రం, నన్ను పిలిచావు, కన్ఫర్మ్ చేసావు, రైట్, నీ కొరకు మేము ఏదైనా చేస్తాం. అప్పటి నుంచి నేను ఒక మాట ఇచ్చింది ఏంటంటే, సేవలోకి వచ్చిన ముందు ఆ తర్వాత ఇంకా ఫుల్ ప్లేజ్ అంటే, ఆదివారం ఎవరు చనిపోయినా, నీ మీటింగ్ ఉన్నప్పుడు ఎవరు చనిపోయినా నాకు సంబంధులు, దానికి మాత్రం మేము వెళ్ళాం, నీ పని ముఖ్యం మాకు అన్న తర్వాత ఇది ఏం చేస్తున్నాడు, ఆ రోజునే చంపేస్తున్నాడు. ఇది అయినా కానీ
అందరు విడిచిపెట్టినా కానీ నా దేవుడు మాత్రం విడిచిపెట్టాలి. హల్లెలూయా. అలాగే చాలామంది మాకు దూరమయ్యారు, అయినప్పటికీ ఎవరి కోసం విడిచిపెట్టాను? దేవుని కోసం. ఆమేన్. అందుకే ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని కొరకు కొన్ని వదిలేద్దాం, దేవుని కొరకు నమ్మకంగా బతుకుదాం. దేవుడు అప్పుడు అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాం. ఆ టైంలో అప్పుడు అన్నాను, ఎందుకు బతికించానంటే 90 ఏళ్ల క్రితం 11 నుంచి 14 వచ్చి ఉంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని తప్పించాడు. రాయి తగలకుండా ఏం చేశాడు? ఆయన పాదములు రాయి తగలక దూతల్ని, ఆ పక్కన రాళ్ళు ఉన్నాయి, ఆ పక్కన అది లారీ, ఈ పక్కన కిందకి పడి దానికి తగిలినా దీనికి తగిలినా ఏది తగిలినా తలపకి తగిలితే చచ్చిపోతాడు. ఖచ్చితంగా డైరెక్ట్గా అటాక్. కానీ దేవుడు అన్నాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక. అది నీ కుమారులు ఎవరిని ప్రేమించాలా? ఎవరిని ప్రేమిస్తున్నారు? లోకాన్ని అయితే కనుక ఈరోజు బయటికి తీశారు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ముగ్గురు వచ్చాం, అన్నయ్య, ఎలిగారు, బట్ నేను. ఇక్కడ ముగ్గురు వచ్చి చూడండి, అక్కడ ముగ్గురు మనుషులు అతను ఎదురు నిలబడి ఉండి అతను వారిని చూసి గుడార పోకటి నుండి ఎదుర్కొని పరిగెత్తుకుని నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షణ మీద ఉన్నాయి, ఇప్పుడు నా దాసుని నీ దాసుని దాటిపోవద్దు. అమ్మ పుష్పగరణరా, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెము ఆహారం తెచ్చేదని మీ ప్రాణములు బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఎందు నిమిత్తమే కదా మీ దాసుని అద్దెకు వచ్చుతారని. ఇక్కడ మేము ఎందుకు వచ్చాం? నేను దీవించడానికి వచ్చాం, నిన్ను ఆశ్రయించడానికి వచ్చాం. ఈ స్థితి ఉండటం కాదు. ఒక దైవజనుడు అడిగి పెట్టాడంటే ఆ స్థితిగతులు మారిపోవాలి. ప్రవక్త వచ్చాడంటే అక్కడ ఇంటిలో ఉన్న లోటు పూడ్చి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించి వెళ్తారు. అందుకే హెచ్చరికలు, గద్దింపులు, బుద్ధి చెప్పడం ఉంటుంది. మీరు ఏదో వచ్చారు వస్తే మంచి చికెన్ వేసి పెడతారు, వాళ్ళు తిట్టకూడదని ఉండదు. ప్రవక్తకే హెచ్చరికలు వచ్చేస్తాయి. ఎందుకు? నిన్ను సుత్తుతో చొట్టడిపోయిన కొండను ఏం చేస్తాడు? సుత్తుతో కొడతా కానీ అది నీ పొయ్యి మీద కొండ ఉడతాడు. లేకపోతే ఏం చేస్తుంది? ఎలా వండితే వంగిపోయినానికి ఎలా వండితే ఎలా పైకి వస్తుంది అన్నం. అప్పుడు నువ్వు దాన్ని పద్దాక ఏం చేయాలా? ప్రయోజనం ఏముంటుందా? అందుకే ఏం చేస్తాడు సేవకుడు అన్నాడు, ఎవడో సుత్తి. హల్లెలూయా. ఆ సుత్తితో కొట్టినప్పుడు సరే అయితే బాగుపడతాడు కొండ. లేదు నా ఇష్టం ఉన్నదనుకో, తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? మిషన్లో పడేస్తాడు. అంతే. అంత బాధపడద్దు. సుత్తుతో పడినప్పుడు జాగ్రత్తగా ఉండు. అమ్మ అంతేనా? నిజంగా మిషన్లు వేసినానికి ఏం చేస్తాడు? మొక్కలు చేసేద్ది. అంటే దేవుడు చెప్పినట్టు చేయకపోతే మళ్ళీ ఏం చేస్తాడు ఆయన? ఇంకేమి లేదు. ఆ గ్రైండ్లో పడ్డావు అనుకో ఇంకేమి లేదు, ఇంకా కొట్టుకోలేవు, లేగలేవు, పడుకోలేవు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాహాము గుడారంలో ఉన్న శారద త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 ఇప్పుడు మా కొరకు మనందరి కొరకు ఏం చేసింది పుష్ప? ఏం చేసావమ్మా? ఏదో చేసావు. ఏ అబ్రాహాము, ఏ పేతురు, ఏదో చేసి ఉంటావు నువ్వు. నయములాగా చేసి ఉంటావు నువ్వు కూడా. పై అందరూ వచ్చి బాగా చూసుకోవాలని ఆశ మీకు ఎక్కువ. హల్లెలూయా. అవునా? ఈయన అబ్రాహాం గారు కూడా అదే. అయ్యా రే ఏసే వచ్చేసాడు, నేను ఒక రీలు కోసుకొచ్చేస్తాను, రెడీ చేసేసాడు, మంచిది సెట్ చేసామన్నాడు. వేసేసాడు, తెచ్చేసాడు. 3 మార్కులు ఏం చేశాడు? పిండిని రెడీ చేసేసాడు. 3 మార్కులు అంటే ఎంత తెలుసా? కొన్ని కేజీలు. అది ఎన్నయ్య గారా 3 మార్కులు అంటేనా? కొన్ని కేజీలే కదండి. అన్ని రొట్టెలు ముగ్గురు కోసం. అవునా? ఇప్పుడు ఏం కూడా పాపం పొద్దున్న లేచి ఉంటుంది 5ంటికి. ఆ యేసు గారు నేను వస్తాను ఇప్పుడే ఉన్నాను వెళ్ళిపోయి ఉంటాడు. ఆ స్టీఫెన్స్ అన్న స్టీఫెన్ పాలు నేను ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తాను. ఆడే ఫ్రెండు రాలేదు, ఆడు రాలేదు. ఇప్పుడు ఆడు ఫ్రెండు లేడు, ఆడు లేడు. మరి ఆడు వస్తున్నాడు రా రే, నువ్వు కొండ వరకు నరికేస్తాడు రాడు, వస్తున్నాడు. ఆడు గండ్రగొడలతో వస్తున్నాడు రాడా. ఆ చెట్టు మొదల్లో ఉంది, నరికేడంటే కనుక నీ తల తెగిపోతుందిరా. ఈ రోజు నీ పాపంలన్నింటి నుంచి బయటకు వచ్చి వచ్చేస్తుందిరా. మరి ఆడికి దగ్గర మాత్రం కనపడక నువ్వు వెళ్ళిపోరని ఏం చేశారు వచ్చాడని? దానికి సాక్ష్యం ఎవరు? మయ్యండ్రా గారు వచ్చారంటే ఎలా ఉంటాయి కదా వెళ్ళేమంతే. ఏడమ్మా అప్పుడు పట్టుకుంటూ ఉండడా? ఎప్పుడైనా కొరమైన దొరికిందానికి ఏం చేయాలా? వదిలేసావు అరిసిపట్టు వాళ్ళు నీ జీవితంలో దొరకదు కదా. ఇప్పుడు ఆడంతే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వెళ్ళి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రాహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూరం తెచ్చి ఒక పనివానికి అప్పచెప్పును. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తర్వాత అతడు వెన్న పాలను తను సిద్ధం చేయించి దూరం తెచ్చి వారి ఎదురు పెట్టి వారు భోజనం చేయించేందుగా వారి చెట్టు కింద నిలిచిచుండెను. ఇప్పుడు పుష్పాలు ఎక్కడి నుంచి ఉన్నారు? ఈ గుడారంలో ఉన్నారు. ఆమె అక్కడ అబ్రాహాం గారు దాంట్లో ఉన్నారు. అవునా? ఉన్న అంత ఏమంటున్నాడంటే వారతనితో ఎవరితో? వారంటే దేవుడు. అతనితో ఎవరితో? అబ్రాహాముతో. అంటే ఇప్పుడు ఈసారి వెళ్ళిపోయాడు కదా, ఈసారి కూడా పరిగెత్తిపోయాడు.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి వెళ్ళిపోయాడు. ఆమె అందుకే అబ్రహం బదులు ఏమని పెడుతున్నాం, సారా గారిని పెట్టారు. మరి అలా ఆవిడే కదా సారా గారు అంటే ఇప్పుడు పుష్ప గారు. ఆమె ఏసు గారు ఆవిడెవరు? పుష్ప గారు. పుష్ప గారిని పెట్టారు. ఎవరో పేరు తీశారు, సరే శారా గారి పేరుని పేరు పెట్టారు ఈ రోజు. ఆమె అందుకే అవరాతనతో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అతడును అడగగా అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాడు సమాధానం. అందుకని మీ మీదరికి కాలుని ఎత్తుకుని నిత్యంగా మరలా వస్తాను. ఏమన్నాడు? దేవుని చిత్తం ఉంటే మరలా దేవుని కృప 16 తారీఖు ఇచ్చావు కదా, ఈ 16 తారీఖు వస్తాం. మరలా దేవుని చిత్తం ఉంటే మేము పలుకుతున్నది ఏంటంటే, ఈ ఇల్లు అందమైన ఇల్లుగా కట్టబడిన తర్వాత మేము వచ్చునుగాక. ఆమె నీ కొడుకులు నీవు నీ భర్త రక్షణ పొందిన తర్వాత మేము వచ్చునుగాక. ఆమె హల్లెలూయా. చూడండి ఆ కాలం అందుకైన మీదకి ఈ కాలం మీదకి వచ్చింది, మరలా వచ్చింది. అప్పుడు నీ భార్యన శారా ఒక కుమారుడు కలిగనని చెప్పాను. ఎందుకని అంటే మరలా నేను అప్పుడు వస్తానంటే మనవుడు మాట కాదు మాది, ఇది నా మాట కాదు. మత్తయి 10లో మాట్లాడేవాడు నువ్వు కాదు శాంసన్ జోషువా, తండ్రి ఆత్మ మీలో నుండే అది మేము మాట్లాడము ఇక్కడ. ఈ మాట అవునంటే అవును. చాలా మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు, జరగకపోయినా జరుగుతుంది, దెయ్యాలు లేకపోయినా దేవుళ్ళని చెప్తారు, అవ్వకపోయినా అవ్వక ఏదో కానికి పడతారు, ఏదో చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. సేవకుడు మాట అన్నావా ఎర్ర సముద్రమైన అటువంటి దేవుడు. ఆమె హల్లెలూయా. మా నయ్యంకి చాలా సంతోషం. మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి చెప్పరు కదా ఇలాగా ఇక్కడ భలే చెప్తున్నాడు అనుకుంటున్నారు వెనకాల కూర్చొని. హల్లెలూయా. ఏస్తున్నావు మరుసటి నెల జరిగిన కాక మీ ఘనంగా ఆమె ఆమె నేను చెప్తున్నాను. నాకు అవకాశం ఇచ్చేస్తే నేను నా నడిపింపు వెళ్తాను. మీకు అవకాశం ఇస్తే నేను ఏం చేయను. ఇప్పుడు నాకు అన్నీ అవకాశం ఇచ్చేసారు. అన్నయ్య 12 గంటలు ఒక 5 నిమిషాలు అట్టిలో నాకు అవకాశం ఇచ్చేసారు. నా నడిపింపు ప్రకారం అన్నకు ఒక 5 నిమిషాలు అట్టిలో ఇచ్చేస్తాను. అవునా కదా? అయ్యగారా వాళ్ళు చేయలేగారా, అయ్యగారా వీళ్ళు చేయలేగా, ఇంకా నేనెందుకు నువ్వు పెట్టుని తింటాక, నువ్వు ఇచ్చిన కాలం తీసుకెళ్తాక ఎందుకు? అక్కడ స్థితిగతులు మార్తకు వచ్చినప్పుడు దేవునికి ఇక్కడ అబ్రాహం ఏం చేసి అధికారం ఇచ్చేసి మాట్లాడుతున్నప్పుడు ఇంకేం మాట్లాడాలి? అబ్రాహం ఎక్కడుందా ఆ సార్ అంటే లోనుందయ్యా అన్నాడు. అంతే. వంట చేస్తుందయ్యా, దాంట్లో మసాలా కలుపుతుందయ్యా, నీకోసం బిర్యానీ చేస్తుందయ్యా, పిండి తెచ్చానయ్యా, రొట్టెలు చేస్తుందని చెప్పాడా? మా నయం ఏం చేస్తుంది? అన్నీ చెప్పేస్తుంది. ఇక్కడ నాకు వాళ్ళు చేయలేయ్యా, వీళ్ళు చేయలేయ్యా, ఊళ్ళు చేయలే, వీళ్ళు చేయలేదు కాదు, నువ్వు చెయ్యాలి ముందు. ఆమె నువ్వు చేత నీ స్థితిగతి మారుతుంది. హల్లెలూయా. హలో ఇప్పుడు నేను చేసి ఇక్కడ చెప్పేస్తున్నాను. నేను చెప్పిన తర్వాత తెలియని తర్వాత స్టీవెన్ ఫాల్ కానీ, స్టీవెన్సన్ కానీ, ఏసుని కానీ, అభిషేక్ని కానీ, ఇంకో పేరు అశోకుని కానీ అందరినీ కుటుంబ ప్రాంతంలో నడిపించే బాధ్యత ఎవరిది? పుష్పాది. తల్లిదండ్రులు అంటే ఆయన అంటే వెళ్ళిపోతాడు. ఆయన లేకపోయినా తల్లి బాధ్యత ఉంటుంది. బిడ్డలు మంచి వాళ్ళు అవ్వాలంటే తల్లి నేను. భర్త పని ఏంటి? వెళ్ళి సంపాదించి నీకు ఇవ్వడం పని అది. అవునా? ఇంటిలో పిల్లలు బాగుపడాలి అంటే తల్లి బాగోపోతే పిల్లలు బాగోరు. దాంట్లో సమస్య లేదు, డ్యామ్ షూర్ అది. హల్లెలూయా. చూడండి అక్కడ అప్పుడు నీ భార్య శారాకు ఒక కుమారుడు కలు. అబ్బా ఏమంటున్నాడు? వాగ్దానం ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఎందుకు? నీ ఇంటికి మేము వచ్చినప్పుడు ఏమంటున్నాం? మరుసటి సంవత్సరం కల్లా నీకు ఇల్లు వచ్చునుగాక, మీకు రక్షణ వచ్చునుగాక, నీ కుమారులు మారునుగాక, నీ కుమారులు రక్షణ పొందునుగాక అని ఇది ప్రవచనము. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అన్న తర్వాత చూడండి శారా ఆయన వెనకకు నుండిన గుడారపు తర్వాత చూడను ఏం చేస్తుంది? ఈ వర్తమానము ఇప్పుడు ఈ శబ్దం ద్వారా వింటున్నారు. స్టీఫెన్ ఫాల్ ఎక్కడ ఉంటాడు? స్టీవెన్సన్ లైవ్లో పెట్టిన తర్వాత వింటాడు. ఇది ఇప్పుడు మామూలుగా రికార్డ్ చేసిన లైవ్లో వస్తుంది, వింటాడు. ఖచ్చితంగా శారా అన్నట్టు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వింటున్నారు. మీ ఒక్కరికే కాదు, ఇది ఎవరికో ఈ వాక్యం ఎవరికో ఉండవలసింది కాబట్టి సౌండ్ సిస్టమ్ పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి వింటుంటే అప్పుడు ఉందంట, అబ్రాము శారాను బహుకాలం కడిచి రుద్రాల ఎండురి సి ధర్మము శారాకు నిలిచిపోయాను. శారా నేను బలముడిన దాని కానీ నేను తర్వాత నాకు సుఖము కలిగినా నా యజమాని రుద్దుడు ఉన్నాడు కదా అని తనలో తానే నవ్వుకొనిను. ఏం చేసిందంట? ఈ రోజు నేను చెప్పిన మాటలు కదా, పుష్ప ఇల్లు కడతాడా? స్టీవెన్ కూడా మారుతాడా? స్టీఫెన్ బాల్ కూడా మారుతాడా? ఏసు తాగుడు మారుతాడా? ఆ కుటుంబంలో శోధన పోతుందా? ఎప్పుడు చూసినా గొడవలే కదా, ఏ రోజు కంట్లో సమాధానం లేదు కదా అని కొంతమంది ఏం చేస్తారు? ఇక్కడ నవ్వే వాళ్ళు కదా ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అర్థమవుతుందండి, నవ్వుతారు.
ఎందుకని? వాళ్ళకి దేవుడు చేసే కార్యాలంటూ తెలియక. ఆమేన్, ఆమేన్. ఆయన మన వైపు ఒక్క నిమిషం చూశాడని మన స్థితిగతులు మార్చేసే దేవుడు. అలాగే చూడని కావాలంటే షడ్రక్ మెషక్ ఒక్క నిమిషంలో వెళ్ళాడంటే మండే అగ్నిలో నుంచి తప్పించేశాడు దేవుడు. దానియేలు 3 సింహాలు మింగేదని వచ్చినప్పుడు కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చేసిన దేవుడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎంతో ఎదురుగా కానీ ఒక్క మాట సెలవిస్తే ఎర్ర సముద్రం 2 పాలుగా చేసిన దేవుడు నిన్ను చేయలేడా? అందుకే ఇక్కడ అంటున్నాడు, మరుసటి ఏట వచ్చేటప్పటికి అంటున్నాడు అక్కడ, ఇదిగో శారా నేను బలముడు దాని కదా రుద్దురై ఉన్నాడు కదా అని అంతటి యెహోవా అబ్రాముతో రుద్దురాలేనని నిత్యంగా ప్రసవించదని శారా నవ్వునేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఈ రోజు మీ అందరూ వచ్చిన దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. ఈ రోజు నీ స్థితిగతి మారలేదనుకుంటున్నావా? అప్పుడు తీరలేదనుకున్నావా? కుమారులు మారలేదనుకుంటున్నావా? లేకపోతే ఇదిగో మా జీవితం ఎంత అనుకున్నావా? అనుకోవద్దు. నీకంటూ ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటి వరకు మనుషుల దగ్గరికి వెళ్ళావు, నీ కుమారుల దగ్గరికి వెళ్ళావు, నీ భర్త దగ్గరికి వెళ్ళావు, ఎవరెవరో కాళ్ళు పట్టుకున్నావు. ఎవరి దగ్గరికి వెళ్ళవసరలా, ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన పాదాలను పట్టుకోగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. ఈ బిడ్డ జీవితంలో కూడా చేసింది, ఈ బిడ్డ జీవితంలో కూడా తీసుకొచ్చింది కాడ. అయ్యో ఈ 24 అంటారు, ఇది యెహోవా వలన కాని కార్యము, అది అవునటని చెప్పడానికి మేము చెప్పజాలమా అంటా నేను. ఆయన తీసుకొచ్చింది యెహోవా దేవుడు, ఆయన స్వస్థపరిచింది యెహోవా దేవుడు, తన బిడ్డలకి దెయ్యాలు పట్టినప్పుడు విడుదల చేసింది యెహోవా దేవుడు, ఆటో తీసుకొచ్చింది యెహోవా దేవుడు. అది మేము చేస్తామని చెప్పడానికి మేమయ్యే పాటి వాళ్ళం. అవన్నీ చేసింది సర్వశక్తిమంతు దేవుడు, మన సృష్టించిన దేవుడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.